తస్మై శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యక్ష కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. థ్యాంక్ యూ మాతాజీ, అవకాశం ఇచ్చినందుకు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. మనం ఎక్కడి వరకు చదువుకున్నాం? భాగవతం, సారీ భగవద్గీత గుర్తుందా ఎవరికన్నా? ఎవరైనా రివైజ్ చేస్తారా? ఎవరైనా చెప్తారా? మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాము, ఏం చెప్పుకున్నాము? హరే కృష్ణ మాతాజీ, మనం 9.229 అది చదువుకున్నాం మాతాజీ. సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేష్టోస్తి నా ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మమ తేషు చాప్యహం. అది చదువుకున్నట్టున్నాం మాతాజీ. అవును, అందులో ఏం చెప్పుకున్నాం? ఏమైనా పాయింట్స్ చెప్తారా? మనం ఎవరిని ద్వేషించకూడదు, పక్షపాతంగా చూడకూడదు. యాక్చువల్లీ నాకు గుర్తులేదు మాతాజీ, ఇక్కడ ఉన్నది చదివిస్తుందండి. సమ్మోహం అంటే ప్రేమ, ఈ అనురాగం, అటాచ్మెంట్స్ అవి వదులుకోవాలి అన్నది ఒకటి అర్థమైంది మాతాజీ నాకు. మనకి మిత్రులు ఎవరు లేరు, శత్రులు ఎవరు లేరు, అందరూ ఒకటే, అందరిలో పరమాత్మ ఉన్నాడు అని అది అర్థమైంది మాతాజీ. భగవంతుడు చెప్తాను అనమాట, నేను అందరినీ ఒకేలాగా చూస్తాను, నేను ఎవరిని ద్వేషించను, నాకు ఎవరంటే పక్షపాతం లేదు, నేను అందరికీ సమానుల్ని, అందరినీ నేను ఒకే సమానంగా చూస్తాను. కాకపోతే ఏంటంటే భక్తితోటి సేవ చేసేవాడు ఏంటంటే నాకు చాలా దగ్గరగా ఉంటాడు. 24 గంటలు వాడు నన్ను పిలుస్తూనే ఉంటారు కదా వాళ్ళు, ఆ భక్తి చేసేవాళ్ళు. అందుకని వాళ్ళు నాకు మిత్రుడై ఉంటారు కాబట్టి నేను అతనితోటి ఎక్కువగా ఉంటూ ఉంటాను. మిగతా వాళ్ళని కూడా నేను అలాగే చూస్తాను. కాకపోతే వీళ్ళను అంటే ఇంకా పిలిచి ఇంకా చాలా దగ్గరగా వాళ్ళు నాకు వస్తారు కాబట్టి దగ్గరగా ఉంటాను అని చెప్తున్నారు. ఇంకా ఎలా అయితే ఇక్కడ కల్పవృక్షాన్ని అడిగారు చూసారా, సమకూస్తూ ఉంటుంది కదా, అలాగ భగవంతుడు పక్షపాతం చూపకుండా అందరికీ అన్ని రకాలు ఇస్తారనమాట. కానీ కాకపోతే ఏంటంటే మనం తీసుకునే దానిలో వీడియో ఆన్ చేయలేదా, సో మనం ఎలా ఉంటాము, మనం భగవంతుడిని ఎలా చూస్తాము అనే దాని మీద ఇది ఉంది. సో మనం ఇది కూడా 32 కూడా చదువుకున్నాం, గుర్తుందా? 30 దురాచారం అంటే ఏంటి? మనం చేసే తప్పు పనుల మూలంగా మనం ప్రతి మనిషి 2 కర్మలు చేస్తాం. ఒకటి
బద్ధ కర్మలు చేస్తాం. నిజరూప స్థితి అంటే మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ స్థితి అన్నమాట. ఆ స్థితి ఏంటి అంటే ఏంటి ఆ స్థితి? మన నిజమైన స్థితి ఏంటి? వెరీ గుడ్. వినిపిస్తున్నానా? వినిపిస్తున్నానా నేను? రెస్పాండ్ అవ్వండి పోనీ. వినిపిస్తుంది మాతాజీ. వినిపిస్తుంది. మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి? మన నిజ స్థితి? మనందరం భగవంతుడికి సేవకులు సేవకులు సేవకులు. అది మన నిజ స్థితి అన్నమాట. మనం ఎప్పుడు మనల్ని మనం యజమానుల్లాగా అనుకోకూడదు. భగవంతుడే యజమాని, భగవంతుడు మనందరం సేవకులం అన్నమాట. ఆ విషయం అది నిజమైన స్థితి. దాన్ని ఏమంటారంటే మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అంటారు. సో దాన్ని బట్టి మనము భగవంతుడికి సేవ చేస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో మనం అది కూడా చదువుకున్నాము. గుర్తుందా? అయితే మనము ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాము. మనం చదువుకున్నాం కుందేళ్ళు అలా చేస్తున్నాం కదా ఇది అని చెప్పేసి ఎవరన్నా తప్పు చేసినా ఏం చేసినా మళ్ళీ మాయకి గురువై భక్తి చేస్తూ మాయకి గురువై ఇది గురి అయ్యి ఉన్నారనుకోండి, వాళ్ళని మనం ఎలాగా మనం వాళ్ళని నిందించకూడదు అని చెప్పుకున్నాం. ఎలా అయితే చంద్రుడిలో మచ్చ ఉంటుంది కదా, అది కుందేలు ఆకారంలో మచ్చ ఉంటుంది కదా, అయినా సరే మనం ఆ చంద్రుడిని ఎలా అయితే చూస్తామో అలాగే మిగతా వాళ్ళందరినీ కూడా చూడాలి అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. మధ్యలో మనం భీష్మ స్థితి చెప్పుకునేటప్పటికి మర్చిపోయినా కదా, అది ఎస్ మాతాజీ. గుర్తుండిపోయింది కదా. సో భగవతి చేత్తో ఇక్కడ వచ్చారనమాట. మనం ఇక్కడ నుంచి చదువుకుందాం. చూడండి, ఇది ఇందులో చెప్పారు, నృసింహ పురాణంలో చెప్పారనమాట ఈ శ్లోకంలో. చంద్రుడిలో ఇగో చూడండి, సంపూర్ణంగా భగవానుని భక్తి సేవ ఎందు నెలకొన్న వాళ్ళు ఒక్కొక్కప్పుడు హేయమైన కార్యాలు చేస్తూ ఉంటారు. అంటే తప్పు పనులు చేస్తూ ఉంటారన్నమాట. అలా చేశారు కదా అని చెప్పేసి వాళ్ళని ఏంటంటే మనం ఎప్పుడు తక్కువగా చూడకూడదు, వాళ్ళని విమర్శించడం అలాంటివన్నీ చేయకూడదు. ఎలా అయితే చంద్రుడిలో మచ్చ ఉంటుంది కదా, ఈ కుందేలు లాగా ఉంటుంది కదా, ఆ కుందేటి గుర్తు కనిపించినప్పుడు చంద్రుల్లో మచ్చలు మనం చూడకూడదు అది. కాబట్టి అలాగ చూడకుండా, అలా అని చెప్పేసి అందులో మచ్చ ఉంది కదా అని ఆయన పాపి కాదనమాట. సో సాధు వర్తన అంటే మనిషి మామూలుగా మంచిగా ఉంటారు కదా భక్తులు, అలాంటి వాళ్ళు పక్క వాళ్ళ దానిలో తప్పులు ఎన్నరు అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. సో అలాగా భక్తుడిని ఎప్పుడు మనం నిందించరాదు, అది సాధువులుగానే పరిగణిస్తారు అని ఆ శ్లోకంలో నేర్చుకున్నాం. తర్వాత ఇంకొకటి చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? ట్రై చేయండి. 10 offenses లో ఒక అఫెన్స్ అని చెప్పాను, 10 offenses కూడా పెట్టాను. పద్మజ మాతాజీ గాని గీతాంజలి మాతాజీ గాని ఉంటే చెప్పండి. ఇంకెవరున్నారు మన వాళ్ళు? శ్రీలక్ష్మి నేను కూడా మాతాజీ, విజయ మాతాజీ, మీరు కూడా చెప్పగలిగితే చెప్పండి. 10 offenses లో ఒక అఫెన్స్, అది చేయకూడదు. భక్తుల్ని దూషించకూడదా మాతాజీ? భక్తుల్ని ద్వేషించకూడదండి. ఆహా కాదు, 7th offense అని చెప్పాను ఒకటి. భగవంతుని నామం మనం చెప్పిస్తున్నాం కదా అని చెప్పేసి మనము దూషించకూడదు. భక్తులని దూషించడం అంటే హేయమైన కార్యాలు చేయకూడదు అని చెప్పుకున్నాం అన్నమాట. సో అది 7th offense. అంటే భగవంతుని నామం మనం చేస్తున్నాం కాబట్టి, నేను గొప్పవాణ్ణి కాబట్టి నేను ఏమన్నా చేయొచ్చు అన్నమాట. అది ఒక అఫెన్స్. అలాంటివి చేయకూడదు అని చెప్పుకున్నాం మనం. అది గుర్తుపెట్టుకోండి. అఫెన్సెస్ చదువుకుంటూ ఉంటే రోజు గుర్తొస్తాయి. సో అవి. తర్వాత 32వ శ్లోకం. ఈ 2 శ్లోకాలు కూడా చాలా మంచి శ్లోకాలు. ఈ 2 శ్లోకాలతోటి చాప్టర్ ఫినిష్ అయిపోతుంది. ఇది పరమ గుహ్య జ్ఞానం, భగవంతుడు స్వయంగా చెప్తున్నటువంటిది అర్జునుడికి. సో ఈ శ్లోకము తర్వాత 34, ఈ 2 అయితే ఈ చాప్టర్ ఫినిష్ అయిపోతుంది. తర్వాత మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యూ పాపయోనయః
స్త్రియో వైశ్యస్తదా శూద్రాస్తేపి యాంతి పరాం గతిం. చదువుతారా? రిపీట్ చేయించాలా? ఒకసారి రిపీట్ చేయించండి మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. ఒకసారి చదువు. రిపీట్ చేపిస్తా. మాం హి పార్థ మాం హి పార్థ వ్యపాశ్రిత్య వ్యపాశ్రిత్య అపి స్యు పాపయోనయః పాపయోనయః స్త్రియో వైశ్య స్త్రియో వైశ్య తథా శూద్రా శూద్ర తే అపి యాంతి పరాం గతిం. ఇలా చదవండి. మొత్తం కలిపి చదివేటప్పుడు మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యు చదవండి. ఏ అప్పి అని చదవాలా మాతాజీ? ఏ అప్పి అని చదవాలా? ఏ పి అని? ఏ అపిస్యు పాపయోనయః. ఏ అపిస్యు పాపయోనయః. ఏ అపి మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏ అపిస్యుః పాపయోనయః పాపయోనయః. స్త్రియో వైశ్యస్తదా శూద్రా తే యాంతి పరాం గతిం. పరాం గతిం. అర్థమైందా? హరే కృష్ణ మాతాజీ. చదువుతా మాతాజీ ఒకసారి. చదవండి. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏ అపిస్యుః పాపయోనయః స్త్రియో వైశ్యస్తదా శూద్రా తే అపి యాంతి పరాం గతిం. ఓకేనా మాతాజీ? కరెక్టేనా? ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. చదవండి. నెక్స్ట్ హరే కృష్ణ మాతాజీ. చదవనా? చదవండి. చదవండి. హరే కృష్ణ మాతాజీ. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏ అపి స్యు పాపయోనః ప్రియో వైశ్యస్తథా శూద్రా స్తేపి యాంతి పరాం గతిం. హరే కృష్ణ మాతాజీ. కరెక్టేనా మాతాజీ? కరెక్ట్ మాతాజీ, కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. ద్రోణం రాజ్ మాతాజీ, రాజలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపిస్సు పాపయోనయః స్త్రియో వైశ్యస్తదా శూద్రా తేపి యాంతి పరాం గతిం. హరే కృష్ణ మాతాజీ. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి అస్యు పాపయోనః స్త్రియో వైశ్యస్తదా శూద్రాస్తేపి యాంతి పరాగతిం. హరే కృష్ణ. పరాం గతిం పాపయోనయః. పాపయోనయః యాంతి పరాం గతిం. నెక్స్ట్ చదవండి. విజయ మాత చదవండి. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏ అపిస్సు పాపయోనః స్త్రియో వైశ్యస్తదా శూద్రాస్తేపి యాంతి పరాగతిం. హరే కృష్ణ. హరే కృష్ణ యోనయః మాతాజీ. పరాం గతిం. చదవండి. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏ అపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యస్తథా శూద్రాస్తేపి యాంతి పరాం గతిం. హరే కృష్ణ. ఇక్కడ యాక్చువల్ గా మనకి ఇందులో ప్రింట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ బుక్స్ ఉంటే కనుక మీ దగ్గర చూడండి, ఇట్లా ఎస్ లాగానో ఒక ఇది ఉంటుంది మధ్యలో. ఈ ఏకి పీకి మధ్యలో ఒకటి ఇది ఉంటుంది కదా, ఒక గుర్తు ఉంటుంది. ఆ గుర్తు ఉన్నప్పుడు ఆ అని చదవాలి. అని వస్తుంది. ఇక్కడ మిస్ అయిపోయింది అది. అది కొంచెం దీర్ఘం తీసినా కూడా అది ఆకారం వస్తుందా మాతాజీ? వచ్చేస్తుంది. ఏపిస్యు పాపయోనయః. కానీ ఇక్కడ మనం ఇక్కడ ఉంది అది ఏ అపిస్యు పాపయోనయః అని. అలాగే రెండో లైన్ లోకి వచ్చేప్పుడు కూడా ఇక్కడ కూడా అంతే. శూద్రస్తే అపి యాంతి పరాం గతిం. యాపి యాంతి పరాం గతిం అని చదవచ్చు. ఇక్కడ కూడా ఒకటి ఉండాలన్నమాట. ఇక్కడ ఒకటి ఉండాలి. ఇందులో రాలేదు, అందుకని మనకి కొంచెం ఇదిగా అనిపిస్తుంది. సరేనా? డిఫరెంట్. హరే కృష్ణ మాతాజీ. నేను చదవండి. మాం హి పార్థ వ్యపాశ్రిత్య యో అపి స్యుః పాపయోనయః
స్త్రియో వైశ్యస్తదా శూద్రేస్తే అపి యాంతి పరం గతిం. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? మాతాజీ నేను చదువుతాను. చదవండి మాతాజీ. మాతాజీ అంటే నేను తెలుగు రాదు నాకు, అందుకని తెలుగు టీచర్ దగ్గర నేను శ్లోకాలు నేర్చుకుంటున్నాను అనమాట. ఆవిడ ఏమన్నారంటే ఇలా ఇది వచ్చినప్పుడు కూడా మనం ఆ పలం అది సైలెంట్ అని చెప్పేసి చెప్పారన్నమాట. అది అంటే ఇప్పుడు సంధులు సమాసాలు ఉంటాయి కదండి, ఆ సంధిలో ఇది సంధి అవడం వల్ల దాంట్లో ఆ సైలెంట్ అయిపోతుంది అంటారు. అని చదవకూడదు అని. అయితే ఏంటంటే ఇప్పుడు మనం ఈ లైన్ ఇలా చదివేస్తూ ఉంటాం చూసారా, కలిపి చదివేసేటప్పుడు ఆ దీర్ఘం అందులోకి వచ్చేస్తుంది. మాంసిపార్థ వ్యపాశ్రిత్యాయే, అర్థమైందా? ఏ పస్యు పాపయోనయ. ఇందాక ఒక మాతాజీ చదివారు చూసారా, ఇప్పుడు మనం విడగొట్టి చదువుతున్నాం చూసారా మనం చెప్పేటప్పుడు. అప్పుడు మాంహి పార్థ వ్యపాశ్రిత్య అని చెప్పాక ఏ అపిస్యు పాపయోనయ, అలాగా మనం విడగొట్టి చదువుతున్నప్పుడు దాన్ని సంధిని విడగొడతాం చూసారా, అట్లా విడగొట్టి చదువుతాం పదాలని. కలిపి చదివేటప్పుడు ఇందాక మాతాజీ చదవచ్చు అట్లా చదువుతాం అన్నమాట. అర్థమైందా? నేను చదువుతాను మాతాజీ ఇప్పుడు. మామి పాఠ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః శ్రియో వైశ్యస్తథా శూద్రస్ తేపి యాంతి పరాంగతిం. ఇప్పుడు మనం ఇక్కడ పలుకుతున్నాం చూసారా, స్తేపి అంటున్నాం. ఇక్కడ ఆ దీర్ఘం వచ్చేసింది కదా, అలా కలిపి చదువుతున్నాం కాబట్టి అందులో ఉండదు. విడిగా అయితే మనం అనేది మనం విడిగా చదువుతాం విడగొట్టి చదివినప్పుడు. ఓకే, సో ఎవరైనా ఇది చదవండి, అనువాదం చదవండి. విజయ కోదాలి మాతాజీ మీరు చదివారా శ్లోక చదివాను మాతాజీ. అనువాదం చదవండి. ఓ పార్థ, శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఓ పార్థ, నన్ను శరణుగొచ్చువారు అధమజన్ములైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. భాష్యం చదవమంటారు? ఉండండి, ఒక్క నిమిషం చెప్పేస్తాను. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఇవన్నీ కూడా కృష్ణనే చెప్తున్నారు అనమాట. ఎవరికి చెప్తున్నారు? అర్జునుడికి చెప్తున్నారు. ఓ పార్థ అంటే పృథు కుమార్. ఎవరి అర్జునుడు ఎవరి కొడుకు? కుంతి మహాదేవి కొడుకు. ఆవిడికి పృథ అని ఇంకో పేరు ఉంది. అందుకని ఒక్కొక్కప్పుడు పృథ కుమార అంటారు, పార్థ అంటూ ఉంటారు అనమాట. నువ్వు ఎప్పుడైతే నన్ను శరణ పొందావో అంటే నన్ను ఎవరెవరైతే శరణ వస్తారు అంటే స్త్రీలు, వైశ్యులు, శూద్రులు వీళ్ళందరూ కూడా నన్ను శరణ పొందుతూ ఉంటారు. అలాంటి పొందిన వాళ్ళందరూ ఏమన్నారు? పరమగతిని పొందారు. అలాంటిది నువ్వు నాకు శరణొచ్చావు, అలాంటిది నువ్వు పొందకుండా ఎలా ఉంటావు అన్నమాట దీని అర్థం. యాక్చువల్ గా చెప్పాలంటే చదవడం మొదలు పెట్టండి మాతాజీ. భాష్యం మాతాజీ నేను చదవచ్చా? చదవండి. ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే చదవండి. ఇప్పటి వరకు నేను చదవలేదు. ఎవరైనా పర్వాలేదు. ఇది 33 కదా మాతాజీ? 32 అండి. భక్తియుక్త సేవ యందు. హరే కృష్ణ మాతాజీ. శ్రీల భక్తి వేదాంత గురించి. భక్తియుక్త సేవ యందు ఉత్తమ అధమ తరగతులకు చెందిన జనుల నడుమ భేదము లేదని దేవదేవుడు ఇక్కడ స్పష్టంగా ప్రకటించుచున్నాడు. భౌతిక జీవిత భావనము నందున్నప్పుడు అట్టి భేదములు ఉండవచ్చును, కానీ భగవాన్ని దివ్యమైన భక్తియుక్త సేవయందు నెలకొనిన వానికి అట్టి భేదము ఉండవు. ప్రతి ఒక్కరూ పరమగతిని పొందుటకు అర్హులై ఉన్నారు. శ్రీమద్ భాగవతము 2.4.18 నందు చండాలుడని సునక మాంసము భుజించువారు అని పిలువబడు అత్యంత నీచ జాతికి చెందిన వారు కూడా శుద్ధ భక్తిని సాంగత్యమున పవిత్రులు కాగలరని చెప్పబడినది. కనుక భక్తియుక్త సేవ మరియు శుద్ధ భక్తుల మార్గదర్శనము అనునవి మిక్కిలి శక్తివంతము లగుటచే ఉత్తమ అధమ తరగతి జనుల నడుమ ఎట్టి భేదము ఉండదు. ఎవరైనను అట్టి భక్తిని గ్రహింపవచ్చును. అతి సామాన్యుడు కూడా శుద్ధ భక్తుని శరణ పొందినచో చక్కని మార్గదర్శనముచే పవిత్రుడు కాగలడు. వాస్తవమునకు వివిధ ప్రకృతి గుణములను అనుసరించి మానవులు సత్వగుణ ప్రధానులు, బ్రాహ్మణులు, రజోగుణ ప్రధానులు, క్షత్రియులు లేక పరిపాలకులు, రజస్తమో గుణము
మిశ్రితులు, వైశ్యులు లేక వర్తకులు, తమోగుణ ప్రధానులు, శూద్రులు లేక కార్మికులు అని 4 తరగతులుగా విభజించబడిరి. ఈ 4 తరగతుల కంటేనూ తక్కువైన వారు చండాలురు, పాప కుటుంబమును జన్మింతురు. సాధారణంగా అట్టి పాప జన్మముల సాంగత్యము ఉన్నత తరగతికి చెందిన వారు అంగీకింపరు. కానీ భక్తియుక్త సేవా విధానము మిక్కిలి శక్తివంతమై దగుటచే శుద్ధ భక్తుడు సమస్త నీచజనులను లందరినీ కూడా అత్యున్నత జీవన పరిపూర్ణత్వమును పొందునట్లుగా చేయగలుగును. మానవుడు శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించినప్పుడే అది సాధ్యమగును. వ్యపాశ్రిత్య అను పదముచే సూచింపబడినట్లు మానవుడు శ్రీకృష్ణుని పూర్తిగా శరణు పొందవలెను. అప్పుడు అతడు గొప్ప జ్ఞానుల కంటేను యోగుల కంటేను కూడా గొప్పవాడు కాగలడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారు, అందరూ చాలా మంది వచ్చి నన్ను శరణు పొందుతూ ఉంటారు. మెయిన్లీ ఏంటంటే అధమ జన్ములు అంటున్నారు, అంటే స్త్రీలని, వైశ్యుల్ని, అంటే మనకి 4 వర్ణాలు ఉన్నాయి కదా, బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య, వీళ్ళు. అయితే మళ్ళీ స్త్రీలను కూడా అందులో ఎందుకు కలిపారు అంటే, మనం ఏంటంటే మనం మామూలుగా ఇంట్లో మనకి సేవ చేయడానికి వాటికే ఉంటాం, కానీ చాలా చోట్ల శ్రీల ప్రభుపాద చెప్తారు లేడీస్ ఆర్ లెస్ ఇంటెలిజెంట్ అంటారు. ఎందుకు అంటే మనము ఎవరన్నా వచ్చి మామూలుగా చక్కగా ఏదో బాధపడుతూ ఏదన్నా ఇచ్చేసారనుకోండి జాలిగా, మనం జాలి పడిపోయి మన మనసులు కరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ మధ్య ఒక షార్ట్ ఒకటి చూసాను నేను శ్రీల ప్రభుపాద ఎదుట. ఆయన అంటారట, మనకి యమునా మాతాజీ తెలుసా మీకు? మనకి శృంగార ఆరతి వస్తుంది, గోవిందం ఆది పురుషం అది వస్తుంది కదా శృంగారారతి. సో అది పాడిన ఆవిడ అనమాట. ఆవిడ ఒకసారి ఉంటే ప్రభుపాద ఎవరు మాట్లాడుతూ ఉంటే, లేడీస్ ఆర్ లెస్ ఇంటెలిజెంట్ అంటారట. అంటేను ఆవిడని చూస్తూ అంటే ఆవిడ ఏం మాట్లాడదుట. యమునా మాతాజీ నేను అంటున్నాను, am I correct that ladies are less intelligent అంటే ఎస్ ప్రభుపాద అంటుందట. అంటేను మనం నిజంగానే తక్కువ ఇంటెలిజెంట్ వాళ్ళము ఇది అని చెప్పి. కానీ వైష్ణవులుట తక్కువ ఇంటెలిజెంట్ వాళ్ళు కాదుట. ఎందుకంటే మనం అన్ని తెలుసుకున్నాము, చదువుకుంటున్నాము, నేర్చుకుంటున్నాము, ఎవరు ఏంటి అనేది మనకు తెలుస్తుందట. అందుకని మామూలుగా ఉమెన్ అనే వాళ్ళని విడిగా చెప్తున్నారు, కానీ మనల్ని ఏమంటారు, వైష్ణవీలు అంటారు. ఓకే, కాబట్టి ఎస్ ప్రభుపాద అని చెప్తుందట ఆడ. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా వచ్చి జాలిగా మొహం పెట్టేసుకొని కావాలి అని చెప్పేసి అడిగారు అనుకోండి, మన మనసు కరిగిపోతుంది, వెన్నలాగా కరిగిపోతుంది అనమాట. కొంచెం వేడి తగిలితేనే వెన్న ఎలా కరిగిపోతుందో అలా కరిగిపోయి మనం వాళ్ళకి ఏం కావాలంటే ఇలా ఇచ్చేస్తూ ఉంటాం. అలాగా మనల్ని మోసం చేస్తూ ఉంటారు. అందుకని శ్రీల ప్రభుపాద ఇట్లా చెప్తుంటారు అనమాట. సో అట్లాగా ఆ స్త్రీలు వాళ్ళందరికీ కూడా ఈజీగా అర్థమవుతుంది వాళ్ళు ఎలా చేస్తారు. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, మనము కృష్ణుడు ఒకసారి గోపబాలురందరితోటి కలిసి అక్కడ అడవుల్లో వాటిల్లో ఆవుల్ని మేపడానికి వెళ్తారు కదా, అక్కడ భోజనం చేయడానికి వెళ్తారనమాట. వెళ్తే అక్కడ వాళ్ళకి ఆ రోజు తీసుకోకుండా వెళ్తారు. వెళ్తే వాళ్ళకి ఆకలేస్తూ ఉంటుంది కొంచెం దూరం వెళ్ళేటప్పటికి. అయితే మిగతా పిల్లలందరూ కూడా అంటారనమాట, కృష్ణ చాలా ఆకలేస్తుంది, కృష్ణ ఏం చేద్దాము, చాలా ఆకలేస్తుంది అని. అయితే చెప్తాడట కృష్ణ, అదిగో అక్కడ వాళ్ళందరూ యాగం చేస్తున్నారు, ఋషులందరూ కొంచెం దూరంలో యాగం చేస్తున్నారు, అక్కడ వాళ్ళందరూ రకరకాల వంటలు పెట్టారు, వాళ్ళకి వెళ్ళి కృష్ణ అడిగారని చెప్పేసి తీసుకొని రమ్మని చెప్పి. ఈ స్టోరీ తెలుసు కదా మీకు అందరికి? తెలుసా? చెప్పండి. అప్పుడు ఏం చేస్తారు? అయితే అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగా మేము కృష్ణ మేమందరం వచ్చాము, మాకు ఆకలిస్తుంది, కృష్ణ భోజనం తీసుకురమ్మన్నాడు పెట్టండి అంటే, ఋషులు అంటారు భోజనం లేదు ఏం లేదు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని పంపించేస్తారు అనమాట. అయితే కృష్ణ వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పేసి పిల్లలందరూ వచ్చేస్తే, అక్కడ ఆ బ్రాహ్మణ స్త్రీలు ఉన్నారు, భార్యలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగమని చెప్తారు. అక్కడికి వెళ్ళి అమ్మ ఆకలేస్తుంది అనగానే, అయ్యో ఆకలేస్తుందా అని చెప్పేసి ఆ యజ్ఞానికి వాటికి చేయాల్సిన ఫుడ్ అంతా పాపం ఈ పిల్లలకి అందరికి కట్టి ఇచ్చేస్తున్నమాట. పైగా కృష్ణ అడిగారు అంటే, ఆ బృందావనంలో కృష్ణ అని పేరు చెప్తేనే చాలు అందరూ చాలా ఇదిగా చేస్తారు, కానీ వీళ్ళు చేయరనమాట. అలా భగవంతుడికి ఆవిడ భోజనం పంపిస్తుంది అనమాట. తర్వాత వాళ్ళందరూ అంటారనమాట, మేము ఇన్ని యజ్ఞాలు చేసాము, యాగాలు చేసాము, ఏం చేసాము,
మాకు అసలు కృష్ణ గురించి ఇది లేదు మీకు అని వాళ్ళకి దండాలు పెడతారు అనమాట. సో స్త్రీలు ఏంటంటే వాళ్ళు అంత ఇప్పుడు మనం ఇక్కడ చెప్పింది ఏంటంటే ఆకలేస్తుంది, అన్నం పెట్టమంటున్నాడు కృష్ణ అనంగానే వాళ్ళు అక్కడ దేవుడికి ఆఫర్ చేసామా ఏం చేసామా ఏం లేదు. ముందు కృష్ణ అడిగాడు కృష్ణకు పెట్టేసేయాలి. అలా తీసుకెళ్లి పెడతారనమాట. అంటే అంత జాలి గుండెలతోటి ఉండి ఉంటారనమాట స్త్రీలంతా. సో అందుకని దీనిలో కూడా కలుపుతున్నారనమాట. అధమ జన్మలు అని అంటున్నారు వాళ్ళు అట్లా ఉంటారని. అలాగే వైశ్యులు, శ్రుదులు వీళ్ళందరూ కూడా నా పరమగతిని పొందుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇంకా ఇక్కడ ఏం చేస్తారంటే ప్రభుపద మనకి చాలా బాగా ఇక్కడ ఇచ్చిన దానిలో ఏంటంటే ఎవరైనా సరే భక్తి అనేది చేయడానికి వాళ్ళకు ఒక పెద్ద క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. ఎవరన్నా చేయొచ్చు. సరేనా? ఇప్పుడు మనకి ఈ బ్రాహ్మణులే చేయాలి, వాళ్ళే చేయాలి, వీళ్ళే చేయాలి అనేది లేదు. రాక్షస కులంలో జన్మించిన ప్రహ్లాదుడు చేస్తారు భగవంతుని భక్తి. అలాగే దాసి కుటుంబంలో అంటే దాసి యొక్క పుత్రుడు కదా విభీషణుడు. అవునా? విభీషణుడు ఎవరు? రాక్షస కుటుంబంలో జన్మించాడు. సారీ, రాక్షస కుటుంబంలో జన్మించాడు. రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు కదా. వాళ్ళల్లో విభీషణుడు ఆ రాక్షస దీనిలోనే ఉన్నాడు. అయినా అతను భక్తి చేశాడు. అయినా సరే ఆ రాక్షస కులంలో పుట్టిన వాళ్ళందరినీ కూడా భగవంతుడు ఇది చేశారు. అలాగే విదురుడు ఎవరు? ఒక దాసి ఆవిడ యొక్క పుత్రుడు. సో ఆయన సరే భక్తి చేస్తాడు. ఆయనకు కూడా భగవంతుడు అలాగే ఇచ్చారు. అలాగే కొన్ని జాతులు వాళ్ళు ఉంటారనమాట. గుహుడు మనకి తెలుసు కదా, రామాయణంలో రాముడి పాదాలు కడుగుతాడు. నువ్వు పాదం నీ కాళ్ళు ఇది తోకి రాయి అయిపోయిందట, రాయి ఆడది అయిపోయిందట, మళ్ళీ నీ కాళ్ళు నా దానిలో పెడితే ఏమవుతుందో, నీ కాళ్ళు కడిగిన తర్వాత నువ్వు నా నావలోకి ఎక్కుమని చెప్పేసి గుహుడు వచ్చి ఇచ్చేస్తాడు. అతని ఏంటి అక్కడ కొండ జాతి దగ్గర ఉన్న దానికి ఒక అతను రాజు అనమాట. సో ఇట్లా వీళ్ళందరూ కూడా నిషాట రాజు అని ఉన్నారు. అలాగంటే ఈ కొన్ని తెగలు ఉంటాయి కదా అడవుల్లో, ఆ తెగలకు చెందిన జాతుల వాళ్ళకి వీళ్ళు రాజులు అనమాట. వాళ్ళందరూ కూడా భక్తి చేశారు. వాళ్ళందరికీ కూడా భగవంతుడి కృప అనేది లభించింది. సో ఇట్లాగ ఏంటంటే వీళ్ళందరూ భగవంతుణ్ణి పొందారు. అలాంటిది ఇంకా ఏం చెప్తారంటే భగవంతుని భక్తి చేయాలంటే ఒక పండితుడుగానే ఉండాల్సిన అవసరం లేదు, ఒక బ్రాహ్మణుడుగానే ఉండాల్సిన అవసరం లేదని శ్రీల రూప గోస్వామి ఏం చెప్తారంటే భక్తి రసామృత సింధులో భక్తి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదన్నా తప్పు చేసి ఉన్నారనుకోండి, ఆ ప్రభావం భక్తి ప్రభావం అంటే దాన్ని నాశనం చేసేస్తుంట. అదే ప్రాయశ్చిత్తం, ప్రత్యేకంగా ప్రాయశ్చిత్తం అనేది ఉండదుట. అలాగే నీచాతి నీచమైన జన్మలు అంటే ఆ కులాల్లో జన్మించిన వాళ్ళైనా సరే భగవంతుని భక్తి చేయడానికి వాళ్ళు అర్హులు అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే భగవంతుడి నామ స్మరణం చేయటంతో మనలో ఉన్న ఈ పాప కల్మషాలు అంటాం చూసారా, పాప కర్మలు గాని వాటి కల్మషాలు గాని అంటే అన్ని పోతాయని. అలాంటిది పోయి మనం శుద్ధమవుతూ ఉంటాం. అలాంటి వాళ్ళందరూ పరమగతిని పొందుతారు భగవంతుడి గాని. అలాంటిది చండాలపు జన్మలో అంటే చండాల వంశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళు భక్తి చేస్తూ ఉన్నారంటే వాళ్ళు బ్రాహ్మణులతోటి సమానము అని చెప్పేసి చెప్తున్నారు. మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే తెలుస్తుంది మనకి నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్. ఆయన కూడా ఒక యవన కుటుంబంలో పుట్టి తర్వాత భక్తి చేసి చాలా గొప్ప భక్తుడైనారు. అయితే అలాగే ఏంటంటే అలాంటి వాళ్ళ దగ్గర కూడా మనం భక్తి నేర్చుకోవచ్చు. ఒక ప్రాస్టిట్యూట్ వస్తుంది ఆయన దగ్గరికి భక్తి ఇది చేయడానికి. ఆవిడని ఒక పెద్ద గొప్ప భక్తురాల్లాగా చేసేసారనమాట. అలాగే మళ్ళీ భగవంతుడు చైతన్య మహాప్రభు స్వయంగా తన ఎంత కృప చూపిస్తూ ఉంటారంటే జగాయి మథయాన్ని మొన్న నిత్యానంద ప్రభు అపీరెన్స్ డే అప్పుడు ఒక చిన్న 10 నిమిషాల వీడియో ఒకటి వచ్చింది, చూసారా మీరు అందరూ? నిత్యానంద ప్రభు ఇది బ్లెస్సింగ్స్ ఎట్లా ఉంటాయని కృప అని చూసారా మీరు ఎవరన్నా? నేను షేర్ చేస్తాను చూడండి. అందులో జగాయి మథాయిని ఎలా ఉద్ధరించారు అని చెప్పేసి ఉంటుంది అనమాట. అలాగే మహాప్రభు అలాగ జగాయి మథాయి అనే వాళ్ళని ఉద్ధరిస్తే వాళ్ళు కూడా గొప్ప భక్తులైనారనమాట. ఇలా ఏంటంటే భక్తి అనేది ఏంటంటే ఒకళ్ళకి ఫలానా వాళ్ళకి చెయ్యాలి అనేది లేదు, ఎవరైనా చేయొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు అనమాట. ఒకవేళ ఆ భక్తిలో చేస్తూ వాళ్ళు అలా ఉన్నారనుకోండి, వాళ్ళెవరు ఫాల్ డౌన్ అవ్వరు. ఏంటి మాతాజీ, విజయ మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు? ఇంతకు ముందే ఉన్నది మాతాజీ. అచ్చా, ఓకే. అయితే ఏంటంటే భక్తిలో వాళ్ళు భక్తి చేస్తూ ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఫాల్ డౌన్ అవ్వరు అనమాట. అంటే పడిపోరు అని అర్థం. అయితే వాళ్ళు ఇంకొకళ్ళకి అపకారం కూడా చేయరు అనమాట. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడికి చాలా ఇష్టమైన వాళ్ళు. కృష్ణుడికి ప్రేమతోటి
వాళ్ళు భక్తి చేసే వాళ్ళు ఎవరు ఇంకొకళ్ళకి అపకారం చేయరుట. దాన్ని ఎగ్జాంపుల్ తోటి ఒకటి చెప్తున్నారనమాట. పాముల్లో మంచి పాములు కూడా ఉంటాయట తెలుసా? పాములకి ఒళ్ళంతా విషం ఉంటుంది. అయినా సరే ఏంటంటే అరిపోను పాములకి విషం ఉంటుంది. అయినా సరే ఆ పాములు ఏంటట కొంతమందిని కొన్ని పాములు ఎవరికి ఎలాంటి అపకారం చేయరట. తెలుసా మీకు ఆ సంగతి? తెలియదు మాతాజీ, తెలియదు కదా మాతాజీ. తెలీదు. వాటిల్లో విషం ఉంటుంది. దేవతా సర్పాలు అంటారు చూసారా? వాటిని మనం ఏమన్నా చేస్తేనే అవి చేస్తాయట. అలాంటివి ఏంటంటే కొన్ని పాములు జనాలకి అపకారం చేయవట, అవి ఏమి చెయ్యవట. సో దీనికి సంబంధించి ఒక స్టోరీ కూడా ఉంది, చెప్తాను. ఈ పాము అనేది దాని కూరల్లో ఉంటుంది, విషం ఉంటుంది, అంత విషం కక్కుతూ అందరిని ఇచ్చేస్తుంది కదా. పాముని చూస్తే ముందు మనం భయపడిపోతాం. సరే అయితే ఒక రోజుట ఒక పాము అక్కడ ఉండి బుసలు కొడుతూ ఉంటుంటా ఒక చెట్టు దగ్గర. ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ రోజు భయపడిపోతూ ఉంటారట దీని బుసలు కొడుతుంటే చూసి. అమ్మో మమ్మల్ని కట్ చేస్తుందేమో, కాటేస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. ఒక రోజు నారదుడు అటువైపు నుంచి వెళ్తూ ఉంటాడట. వెళ్తూ అడుగుతారట, ఎందుకు నువ్వు వాళ్ళందరినీ భయపడుతున్నావు? నువ్వు మామూలుగా ఉండొచ్చు కదా అని. అయితే అలా చెప్పేటప్పటికి అది అనుకుంటుందట, నేను సాత్వికంగా ఉండాలి కదా అని చెప్పేసి సాత్వికంగా ఉంటూ ఆ నెక్స్ట్ రోజు అటువైపు నుంచి వెళ్తున్న జనాలు అలా ఉన్నా సరే అది బుసలు కొట్టడం మానేసిందిట. తెలిసిందా? ఈ పాము అని కొడుతూ ఉంటుంది కదా బుసలు, అలా కొట్టడం మానేసిందిట. అయితే అలా కొట్టడం మానేసి మామూలుగా ఉండేటప్పటికి అటువైపు వెళ్తున్న జనాలందరూ ఏం చేశారట, రోజు దాని మీద రాళ్లు వేసి కొడుతూ ఉన్నారు. సరే ఆ రాళ్లు వేసి కొడుతూ ఉంటే దాని ఒళ్ళంతా గాయం అయిపోయి అట్లాగే చచ్చిన పాములాగా పడింది. సో మళ్ళీ నారద ముని కొన్ని రోజుల తర్వాత అటువైపు నుంచి వస్తూ, ఏంటి నువ్వు ఇట్లా ఉన్నావేంటి, ఒళ్ళంతా ఈ గాయాలేంటి ఏంటి అని అంటే, నువ్వే కదా చెప్పావు నువ్వు ఇది చూపించొద్దు వాళ్ళ మీద అని. అంటేను నేను నీ సహజ లక్షణాన్ని నేను వదిలేయమని చెప్పలేదు. ఎవరన్నా నీకు అపకారం చేయడానికి వస్తే నువ్వు బుసలు కొట్టాలి కానీ మామూలుగా అలా రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళందరి మీద బుసలు కొట్టద్దని చెప్పాను కానీ మామూలుగా నీ సహజ లక్షణాన్ని వదిలేయద్దని చెప్పాను అని. సో అట్లాగా ఏంటంటే కొన్ని పాములు ఉంటాయట, అవి బుసగొడతాయట కానీ కాటు వేయట, అన్లెస్ అంటిల్ మనం వెళ్ళి వాటిని ఏమన్నా చేస్తే. సో ఈ వైష్ణవులు అనే వాళ్ళు కూడా అలాగే ఉంటారట. వాళ్ళని ఎవరన్నా వచ్చి ఏమన్నా అంటే అప్పుడు చూస్తారు అది అవసరమా లేదా అని చెప్పి తప్పించి, లేకపోతే ఎవరిని ఏమి నిందించడం గాని వాళ్ళకి అపకారం గాని చేయకుండా ఉంటూ ఉంటారట. అందుకనే అర్జునుడికి చెప్తారనమాట భగవంతుడు, నువ్వు వెళ్ళు, నన్ను భక్తి చేస్తున్న వాళ్ళు ఎప్పుడు ఫాల్ డౌన్ అవ్వరు అని చెప్పేసి నువ్వు ఏమంటారు ఐలాన్ చేయడం అంటే డిక్లేర్ చేయమని చెప్పేసి అర్జునుడికి చెప్తారనమాట భగవంతుడు. ఇంకా ఏంటంటే భగవంతుడు తన భక్తుల కోసం ఆయన ఓడిపోతూ కూడా ఉంటారు ఒక్కొక్కప్పుడు. మనం మొన్న భీష్మ స్థుతి చెప్పుకున్నాం. భీష్మ స్థుతిలో చెప్పాం కదా, భీష్ముడి యొక్క ప్రతిజ్ఞ నిలబెట్టడానికి భగవంతుడు ఏం చేశారు, వెళ్ళి చక్రం పట్టుకున్నారు. ఆ చక్రం పట్టుకొని ఆయుధం పట్టను అన్న భగవంతుడు ఆ చక్రాన్ని పట్టుకున్నారు. ఆ చక్రాన్ని పట్టుకున్నా ఏంటంటే అది ఆయుధం కాదనమాట. మామూలుగా చెప్పాలంటే కత్తి, డాలు, ఇవి బాణాలు ఇవి అయితే ఆయుధాలు అవుతాయి కానీ చక్రం ఎక్కడ ఆయుధంగా కాదు. కానీ భీష్ముడు ఏం ప్రతిజ్ఞ చేశాడు, 5 బాణాలు దుర్యోధనుడు అర్జునుడికి ఇచ్చేస్తే నువ్వు ఇచ్చేసావు కదా, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో నేను కృష్ణుడి చేత ఆ అస్త్రం పట్టిస్తాను అని చెప్పి, ఆయుధం పట్టిస్తానని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాడు. తన భక్తుడి యొక్క ప్రతిజ్ఞ నెరవేర్చడం కోసం భగవంతుడు తాను ఇచ్చిన ప్రతిజ్ఞని వదిలిపెట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. అర్జునుడును దుర్యోధనుడు వాళ్ళిద్దరూ వెళ్ళినప్పుడు ఏం చెప్తారు, నా సేన ఒకవైపు ఉంటుంది, నేను ఒకవైపు ఉంటాను, కానీ నేను మాత్రం అస్త్రం గాని శస్త్రం గాని ఆయుధం గాని పట్టను అని చెప్తారు. సో పట్టను అని చెప్పిన కృష్ణుడు భీష్ముడి కోసం పట్టుకుంటారనమాట. సో ఇట్లా ఏంటంటే భగవంతుడు తానైనా కొంచెం తప్పు అంటే తన ఇచ్చిన మాటని కొంచెం సడలిస్తారు కానీ తన భక్తుల మాటని సడలించనీరనమాట. వాళ్ళ మాట నిలబెట్టడానికే చేస్తూ ఉంటారని చెప్తున్నారు. మాతాజీ మొన్న నా ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది మాతాజీ. మొన్న నేను ఒక ఐ హాస్పిటల్ మా మదర్ని తీసుకెళ్తే ఆవిడ 82 years, మా మదర్ కి బ్లడ్ క్యాన్సర్. అయితే 3 హాస్పిటల్స్ తిప్పించారు మాతాజీ, అగర్వాల్ వాళ్ళు తిప్పిస్తే అక్కడ అలాగే పాపం తిప్పాను పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 దాకాను. అయితే ఒక చోట బ్లడ్ రిపోర్ట్స్ వస్తాయి కూర్చోండి అన్నారు. కూర్చున్నాం మాతాజీ. ఆవిడ అక్కడ 2 గంటలు కూర్చున్నాం మాతాజీ. అప్పుడు కూడా ఆవిడ ఆ రిసెప్షన్ లో ఉన్న ఆవిడ ఫోన్ ఏదో మాట్లాడుతుంది కానీ మేము చెప్పాం బ్లడ్ రిపోర్ట్స్ వస్తే చెప్పండి డాక్టర్కి చూపించాలి అని అంటే ఆ అమ్మాయి చెప్పలేదు. డాక్టర్ ఆపరేషన్ థియేటర్ 2 hours మా మదర్ అలా కూర్చున్నారు మాతాజీ. అయితే
అప్పుడు నేను వెళ్ళి అప్పుడు కూడా నేను వెళ్ళి అడగలేదు. మా బ్రదర్ వెళ్ళి అడిగితే విసుక్కుంటున్నారనమాట. విసుక్కుంటుంటే అప్పుడు నేను వెళ్ళి అడిగాను, మాతాజీ మేము 2 అవర్స్ నుంచి కూర్చున్నాం, మిమ్మల్ని అడగలేదు. యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్స్ యువర్ డ్యూటీ టు అది చేయడం తెలుసుకుని చెప్పాలి మాకు. డాక్టర్ని మా మదర్ మా అంత పెద్ద ఆవిడ అని చెప్పేసి అంటే ఆవిడ నా మీద అసలు అంతకుముందే మేము ఎంటర్ అయినప్పటి నుంచి అందరి మీద అరుస్తుంది, నా మీద కూడా అరుస్తుంది అనమాట. అసలు మీరు ఎందుకు అలా అరుస్తున్నారు? మీ పని అది, మీరు చెప్పాలి. మీరు రిసెప్షన్ లో ఉన్న మనిషి అలా అరవకూడదు, నెమ్మదిగా చెప్పాలి, నెమ్మదిగా మాట్లాడాలి అని చెప్పి నేను అప్పుడు గట్టిగా వాయిస్ చేసి అన్నాను. అని అయిపోయింది, వచ్చేసాం. మా డాక్టర్ చూపిస్తే ఆవిడ ప్రతి ఈవిడ జపం చేస్తుంది, ఈవిడ అరుస్తుంది అండి నా మీద అని చెప్పేసి అంటుంది మాతాజీ పక్క వాళ్ళతో. జపం చేస్తుంది అని చెప్పేసాను. నాకు చాలా కోపం వచ్చింది మాతాజీ. ఆవిడ బయటకు వచ్చి ఆవిడకి చెప్పాను ఒకటే మాట, భగవద్గీత చదివావా ఎప్పుడైనా? భగవద్గీత చదివితే అందులో కృష్ణుడు ఏం చెప్పాడు? అర్జున్ అధర్మం ఉన్నప్పుడు దెబ్బలాడమనే చెప్పాడు, కొట్టమని చమ్మనే చెప్పాడు. నువ్వు చదవలేదా భగవద్గీత? నేను అందుకే నువ్వు తప్పు చేస్తున్నావు, అందుకే నేను గట్టిగా అంటున్నాను తప్ప ఇంతసేపు 2 గంటలకు వచ్చి నేను ఏమన్నా మాట్లాడానా? జపం అని తిప్పుతావేంటి అని చెప్పేసి చాలా కోపం వచ్చింది మాతాజీ. నా అంటే మనకి ఏంటంటే చెప్పండి మరి. భక్తిలో ఉన్నాం కదా ఇది అనేటప్పటికి వాళ్ళు ఏంటంటే మనం ఇంకా సాత్వికులంగా లాగా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏం చేసినా ఇది అని చెప్పేసి అనుకుంటారు. గాంధీ మహాత్ముడు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నారు కదా, కృష్ణ అట్లా చెప్పలేదన్నమాట మనకి. సో అధర్మం వచ్చింది అని మిమ్మల్ని ఎవరైనా ఇచ్చేస్తే గనక దానికి సమాధానం చెప్పమని చెప్పారు. అందుకని దాన్ని కూడా ఏంటంటే నాన్ వైలెన్స్ లో మనం వాళ్ళని భక్తులుగా మార్చడానికి అన్నట్టుగా మనం చెప్పాలి తప్పించి కొట్లాట రీతిలో మనం వెళ్ళమన్నమాట. సో ఇక్కడ ప్రహ్లాదుడు కూడా ఏం చెప్తాడంటే, ఒక డివోటి, ఒక భక్తుడు ఎవరైనా సరే ఒక చండాల దానిలో వచ్చినా సరే అతను చాలా గొప్పవాడు అని చెప్పి. కానీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కూడా భక్తి చేయకుండా బ్రాహ్మణ లక్షణాలు చేసిన వాళ్ళు ఈ చండాలను కంటే కూడా చాలా తక్కువ జాతికి చెందినవాడు అని చెప్పేసి ప్రహ్లాదుడు చెప్తాడనమాట. అతను నాన్ డివోటీ అని చెప్తూ ఉంటారు. వాళ్ళు భక్తిలోకి వస్తారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే కాకుండా ఇప్పుడు మనం భక్తి చేస్తున్నాం అనుకోండి, మనమే కాకుండా మన ముందు కొన్ని జన్మలు, మన తర్వాత జన్మలు వాళ్ళు కూడా మన వంశం వాళ్ళందరూ కూడా ప్యూరిఫై అయిపోతూ ఉంటారట. గౌరంగ ప్రభు తెలుసు కదా మనకి, గౌరంగ ప్రభు తెలుసు మనకి. ఆయన ఒకసారి చెప్తారట, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కజిన్స్ వాళ్ళందరూ కూడా ఈయన దీనిలోకి వచ్చిన తర్వాత, కృష్ణ కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఒకసారి ఒక లెక్చర్ వినడానికి ఒక మహారాజ్ దగ్గరికి వెళ్ళారట. వాళ్ళందరూ వింటూ ఉన్నారట. అక్కడ క్లాస్ లో ఆయన చెప్పారట, మనం ఏదైనా భక్తి చేస్తూ ఉంటే మన ఫ్యామిలీలో ముందు 7 తరాలు, వెనకాల 7 తరాలు కూడా వాళ్ళందరూ కూడా ప్యూరిఫై అవుతారు, భక్తిలోకి ఉంటూ ఉంటారు, వాళ్ళ జీవితాలు ప్యూరిఫై అవుతారు. అంటే గౌరంగ ప్రభు వాళ్ళ కజిన్స్ అన్నారట, నువ్వు మాత్రం కృష్ణ కాన్షియస్ వదిలిపెట్టకురా, నువ్వు మాత్రం కంపల్సరీగా చేస్తూ ఉండు అని చెప్పారట. ఎందుకు అంటే నీ మూలంగా మేమంతా కూడా ప్యూరిఫై అయిపోయి మేము నరకానికి వాటికి వెళ్లకుండా ఉంటాం కదా, అందుకని నువ్వు చేయమని చెప్పారట. సో ఇట్లా ఏంటంటే ఇలా చెప్తారు. ఇంకొకటి మొన్న మధ్య నరసింహ మెహతా అని నితైసేవిని మాతాజీ ఒక లెక్చర్ ఇచ్చారు ఒక భక్తుడి గురించి. ఆయన రాశారు, నాకు ఇన్ని రోజుల వరకు తెలియదు ఆయన వైష్ణవ జనతో ఆ సాంగ్ రాసింది ఆయనే అని చెప్పేసి నాకు తెలియదు. సో అందులో ఏం చెప్తారంటే, ఒక వైష్ణవుడు ఇంకో వైష్ణవుడికి కష్టాన్ని వాళ్ళు కష్టంగా తీసుకుంటారని, మిగతా వాళ్ళు మనం ఏంటంటే అనుకోండి. సో ఒక వైష్ణవుడు మాత్రమే ఇంకొకళ్ళ దుఃఖాన్ని తన దుఃఖంగా మోడల్ కూడా నచ్చలేదు, ఏం తీసుకోవాలా అని విజయానేమో 2 వర్షాలు పద్మజ మాతాజీ ప్లీజ్ మ్యూట్ చేయండి. తీసుకోవాలి మాతాజీ అందరిని మ్యూట్ చేయండి మాతాజీ మీరు. చేశాను. సో ఇక్కడ ఏంటంటే వైష్ణవ జనతో తేరే కహి ఏజే దీన పరాయణ అని నాకు గుర్తులేదు కరెక్ట్ గా. అందులో ఏంటంటే వైష్ణవుల యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే దుఃఖి. వేరే వాళ్ళు దుఃఖంతో ఉన్నారంటే వీళ్ళు కూడా దుఃఖంతో ఉంటారు, అంటే దుఃఖంగా ఉండడం కానీ వాళ్ళ దుఃఖాన్ని మన దుఃఖంగా చేసుకొని వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు అనమాట. సో అట్లా అంటూ ఉంటారని చెప్పి. అయితే కనకదాస్, మనం చాలా మంది భక్తులు ఉన్నారు, వాళ్ళ కోసం భగవంతుడు స్వయంగా వచ్చి వాళ్ళకందరికీ చెప్తూ ఉంటారు, తన కృపని అందిస్తూ ఉంటారు. కనకదాస్ అని ఒక భక్తుడు అనమాట. ఉడిపితో తెలుసు కదా, అందరూ చాలా మంది తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు ఉడిపిలో చూస్తారు. ఉడిపిలో వెళ్తే మనం కృష్ణుని కిటికీలోంచి చూడాలట. ఆయన మెయిన్ ద్వారానికి అటువైపు తిరిగిపోయాడు. కనకదాస్ అనే అతను ఉన్నాడు, అతను అంటరాని వాడు, గుళ్ళోకి రానియట్లేదు అని చెప్పేసి అంటే
ఇలాంటి భక్తుడిని లోపలికి రానియట్లేదు కదా, నేనే అతనికి దర్శనం ఇస్తానని చెప్పి అతను ఉన్న వైపుకి తిరిగిపోయినాడు అట. కృష్ణుడు విగ్రహం ఫుల్ తిరిగిపోయింట ఉడిపిలో కృష్ణుడు. సో ఆ కిటికీలోంచి చూస్తూ ఉంటారన్నమాట. రోజు ఆయనకి అతన్ని అందులోంచి దర్శనం ఇస్తూ ఉంటారట. అంత కరుణ చూపిస్తూ ఉంటారు భగవంతుడు. ఆయన ఏంటంటే జాతి మత కుల భేదాలు ఏమీ చూపించరనమాట. అలాగే మనకి శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం ఉంది, అది ఇక్కడ చెప్పారు 2.4.18 అని చెప్పి కదా. అందులో ఏంటంటే కిరాత పులింద అనే ఒక శ్లోకం వస్తుంది అనమాట. అందులో ఏంటి, ఇవన్నీ జాతుల పేర్లు చెప్తారనమాట. కిరాత పులింద పుల్లస్య ఆంధ్ర ఇవన్నీ ఉంటాయి. ఈ జాతుల వాళ్ళందరూట వీళ్ళందరూ అంటరాని వాళ్ళుట. అలాంటి వాళ్ళు కూడా ఎప్పుడైతే భగవంతుడి సేవ చేస్తారో, భగవంతుడి నామం పలుకుతుంటారు చూసారా, వాళ్ళందరినీ కూడా భగవంతుడు కరుణిస్తూ ఉంటారు. ఇంకా మీరాబాయి, ఆవిడ ఒక స్త్రీ, ఆవిడ భగవంతుడి కీర్తిస్తూ ఉంది, ఆవిడని కూడా కరుణించారు. అలాగే గోపికలు, బృందావనంలో ఉన్న గోపికలు, వాళ్ళందరూ కృష్ణుడి కోసమే ఉన్నారనమాట. వాళ్ళు ఎల్లప్పుడూ వాళ్ళు కృష్ణుడే ధ్యాసలోనే ఉంటూ ఉంటారు. అలాగే మామూలుగాట ఒక ఫారినర్ ఒక ఆవిడ ఉందట, ఆవిడ మంచి సింగర్ అట, పాప్ సింగర్ అంటారు చూసారా, ఆ మైక్ పట్టుకొని గంతులేస్తూ పాడుతూ ఉంటారు కదా పాప్ సింగర్స్, వాళ్ళట. అయితే ఆవిడ ఒక రోజు ఒక ఫారినర్, ఆవిడ ఒకసారి శ్రీల ప్రభుపాద లెక్చర్స్ అన్ని వినిందిట. విన్న తర్వాత ఆవిడ ఇమీడియట్ గా భక్తురాలు అయిపోయింట. నేను నీ దానిలో చేరిపోతాను నేనని చెప్పేసి ఆవిడ చేరిపోయి ఆవిడ భక్తిలోకి వచ్చిందిట. ఇలాగా ప్రభుపాద యొక్క లెక్చర్స్ విని వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఆయన మళ్ళీ మామూలుగా చూసి ఈయన ఎవరు అని తెలుసుకోను అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనిషిని చూడకుండా లెక్చర్స్ విని వచ్చిన వాళ్ళు కూడా ఉందన్నమాట. ఇలా ఒక జీవి అనేవాళ్ళు భక్తి చెయ్యాలి. భక్తి అంటే ఏంటంటే మనం దేనికోసం ఉన్నామంటే భగవంతుని భక్తి చేయడానికి, భగవంతుని సేవ కోసం మాత్రమే ఉన్నామన్నమాట. అది మాత్రం మనం అర్థం చేసుకోవాలని. అలాగా వీళ్ళందరూ ఇలాగ ఉంటూ ముక్తి పొందితే రాజర్షివైన నువ్వు నీ గురించి వేరే ఏం చెప్పాలి? ఆల్రెడీ అర్జునుడు భక్తి చేస్తూ ఉన్నాడు కదా, అది చెప్తున్నారు అనమాట. అనన్య భక్తి చెయ్యాలి అని చెప్తున్నారు. అనన్య భక్తి అంటే వేరే ఏమీ ఆలోచన లేకుండా కృష్ణుణ్ణి సేవించుకోవడం అన్నమాట. ఆ భక్తి చెయ్యాలి అని చెప్పడం ఈ శ్లోకానికి అర్థం. అలా చెబుతూ మన మనస్సు ఎంత శుద్ధంగా ఉండి భక్తి చెయ్యాలి. దానికోసం పెద్ద క్వాలిఫికేషన్స్ అలాంటివేమీ మనకి అవసరం లేదు అని చెప్తున్నారు. సరే, మీరు చేస్తారు కదా, ఆ భక్తిని ఎలా చేస్తారు ఏంటి అని ఇక్కడ ఈ శ్లోకంలో లాస్ట్ శ్లోకం అన్నమాట. ఇది 9th చాప్టర్ లో లాస్ట్ శ్లోకం. మీరు వాళ్ళందరూ ఇప్పుడు అందరూ భక్తి చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా నా భగవంతుని యొక్క సేవలో ఉండిపోతున్నారన్నమాట. వాళ్ళందరూ పరమగతిని పొందారు. అలాంటిది నువ్వెందుకు పొందలేవు? నువ్వు రాజర్షివి కదా, నువ్వు కూడా చేస్తూ ఉన్నావు కదా, అది అలాంటిది నీ గురించి వేరే చెప్పాలా అని కృష్ణ అడుగుతున్నారు అనమాట. అడుగుతూ ఈ శ్లోకం చెప్తున్నారు. ఎలా చేయాలి, ఏం చేయాలంటే మన్మనాభవ మద్భక్తు. ఇందాక చెప్పిన శ్లోకం అర్థమైందా మీకు? హరిబోల్. ఎస్ ఆర్ నో చెప్పండి. అయ్యో, అర్థమైందా? అర్థం కాకపోతే చెప్పండి, ఎక్కడ అర్థం కాకపోయినా చెప్తా మళ్ళీ. ఒకసారి సంక్షిప్తంగా చెప్పుకుంటే కొంచెం ముందు ఫ్లోలో వినేస్తాం కదా మాతాజీ. ఏంటి మాతాజీ ఫ్లో? ఒకసారి మీరు చెప్పినప్పుడు ముందు వినేస్తాము, మళ్ళీ ఒకసారి దాన్ని స్క్రూటినీ చేస్తే మాకు కాకపోతే చెప్పింది అయితే అర్థమవుతుంది కదా, ఏ దేని గురించి చెప్తున్నాను ఏంటి అని అర్థమవుతుంది కదా. ఓకేనా? అర్థమవుతుంది. ఎక్కడన్నా అర్థం కాలేదు ఏమన్నా అంటే అడగండి, ఆపండి. ఓకే, ఈ 34వ శ్లోకం చూద్దాము. ఇది అయిపోయిన తర్వాత మిమ్మల్ని అడుగుతాను, నేనే క్వశ్చన్స్ అడుగుతాను, రికార్డింగ్ ఆపేసి అప్పుడు మీరు చెప్పండి. రికార్డింగ్ ఉంచండి మాతాజీ, మీరు క్వశ్చన్స్ ఆన్సర్స్ చాలా ఇంపార్టెంట్. మరి మీరు ఎవరు ఆన్సర్ చేయట్లేదు కదా, అందుకని ఆపేస్తే మాట్లాడుతున్నారు అందరు. చెప్పకపోయినా మాతాజీ మీరు క్వశ్చన్ గా అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది అర్థమైన దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడం చాలా అది చాలా అర్థమైన వాళ్ళకి వచ్చే ఇది మాతాజీ, అందుకని అవే ఇంపార్టెంట్ అవుతాయి మాతాజీ. సత్య శ్రీనివాస్ మాతాజీ డౌటా? మాతాజీ నాకు ఒక పాయింట్ అర్థం కాలేదు. శిల ప్రభుపాద లెస్ ఇంటెలిజెన్స్ అని చెప్పారు కదా, అంటే దయాగుణం అనేది
మనం కృష్ణుడు మనకి అంటే అక్కడ బ్రాహ్మణ పత్నిలు ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకురండి అంటే పట్టణ తీసి బ్రాహ్మణ పత్నిలు ఇచ్చేస్తారు. అంటే దయాగుణం జస్ట్ మాతాజీస్కి ఉంటారా, అవును ప్రభుజీకి ఉండదా? అవును ఉండదు. మనం అంత తొందరగా కరిగిపోతాం అన్నమాట. ఎవరైనా సరే ఇప్పుడు కృష్ణుడికి ఇచ్చేశారు, అదే మనం మామూలుగా ఇప్పుడు మనం భౌతికంగా ఉన్నామనుకోండి, ఎవరైనా వచ్చి ఏడుస్తూ కొంచెం అన్నారనుకోండి, మనం ఇచ్చేస్తాం. దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటారన్నమాట. అందుకని మనము వాళ్ళని లెస్ ఇంటెలిజెంట్ అంటారు. మరి అర్థమైందా? అర్థమైంది. కానీ ప్రభుజీ యాగం చేస్తారు, యజ్ఞం చేస్తారు, భగవంతుడి ధ్యానం చేస్తారు, కానీ వాళ్ళకంట ఆ అంత తెలీదా వాళ్ళకి? అంటే అంత అదే కదా చెప్పేది. వాళ్ళు అంత చేస్తున్నారు, అంత చేస్తున్నారు. వాళ్ళు భగవంతుడు ఎదురుకుండా ఉంటే ఆయనే భగవంతుడు అని తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. అర్థమైందా? అదనమాట. అంటే ఓకే. మాతాజీ భక్తి అనే ఒక భావన చేయడానికి ఇంటెలిజెన్స్ అక్కర్లేదేమో అని నాకు అవసరం అలా లేదు. అర్థమైంది. అవును ఇంటెలిజెన్స్ మాతాజీ. అవసరం లేదు. అవసరం లేదు. అందుకనే ఇంకా అయితే ఏంటంటే భక్తి చేయడానికి మనకి పొద్దున్న నేను క్లాస్ లో చెప్పాను చూసారా, ఇంటెలిజెన్స్ అవసరం లేదు, ఐశ్వర్యం అవసరం లేదు. ఆ శ్లోకం నేను ఈ ఒక్కటి చెప్పేసి చెప్తానే, మనం మళ్ళీ పెండింగ్ అయిపోతుంది రేపటికి. ఓకేనా? అందుకని ఈ శ్లోకం చెప్పేసి చెప్తాను, మీరు గుర్తు చేయండి నాకు. మీరు మార్నింగ్ క్లాస్ లో ఒక శ్లోకం చెప్పాను అన్నారు మాతాజీ అని గుర్తు చేయండి, నేను చెప్తా. సరేనా? ఈ శ్లోకం చదివేసి, ఇందాక శ్లోకం అయితే మీకు అర్థమైంది కదా, దాని నుంచి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది శ్లోకం ఏంటంటే, ఇది చాలా మంచి శ్లోకము, ఇంపార్టెంట్ అయిన శ్లోకం కూడా. బై హార్ట్ చేస్తే చెయ్యండి కూడా. ఇక్కడ మళ్ళీ భగవంతుడు చెప్తున్నారు అనమాట. అంటే భగవద్గీతలో చాలా చోట్ల చెప్తూ ఉంటారు, ప్రామిస్ చేస్తుంటారు భగవంతుడు, మీరు నాకు ఇది చెయ్యండి, నేను మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పి. వాటిల్లో ఇది కూడా ఒక శ్లోకం. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామ వైశ్యసి యుక్తైవ మాత్మానం మత్పరాయణః అని. సో రిపీట్ చేయించిన, మన్మనాభవ మద్భక్తో మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు యాజీమాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ మామే వైశ్యసి దేవా దైవ ఆత్మానం మత్పరాయణః. ఆత్మానం ఇక్కడ చూడండి, మామ వైశ్యసి యుక్తైవ అన్నాం కదా, తర్వాత యుక్తైవ అంటూ ఆత్మానం అని చదవం. ఇక్కడ విడగొట్టినప్పుడు అర్థమైందా? ఇక్కడ ఆత్మానం అని చదవం, ఆత్మానం అని చదువుతాం. సో ఇట్లా మనం ఏంటంటే విడగొట్టి చదువుతాం. ఒక శ్లోకం ఇది ఉందనుకోండి, ఈ శ్లోకాన్ని 2గా విడగొడతాం. మన్మనాభవ మద్భక్తో, ఇక్కడికి మధ్యాజీమాం నమస్కురు మామైష్యసి యుక్తైవ ఆత్మానం మత్పరాయణః. ఓకే, అలాగా మనం 4గా విడగొడుతూ ఒక లైన్ ని 2గా మొక్కలుగా అలాగా మనం చదువుతాం అన్నమాట. సో ఇలా చదివితే ఏంటంటే ఈజీగా కూడా ఉంటుంది. దైవం అనాలి మాతాజీ. విడగొట్టినప్పుడు మామ వైశ్యసి యుక్తైవం, తర్వాత ఆత్మానం. ఓకే, కలిపి చదివేటప్పుడు మామే వైశ్యసి యుక్తైవ మాత్మాన మత్పరాయణః, యుక్తైవ మాత్మానం మత్పరాయణః. కలిపి చదువుతున్నాం కదా, అలా చదువుతాం అన్నమాట. విడగొట్టినప్పుడు విడిగా చదువుతాం. అర్థమైందా? చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ ఆత్మానం మత్పరాయణః. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాన్ నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. హరే కృష్ణ మాతాజీ. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ ఆత్మానం మత్పరాయణః. కరెక్టేనా మాతాజీ? యుక్తైవాం అన్నప్పుడు యుక్తైమాత్మానం మత్పరాయణ, అలా ఫుల్ కలిపి చదివితే అలా చదవండి. మామే వైశ్యసి యుక్తైవాం ఆత్మానం మత్పరాయణ. మత్పరాయణ.
హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. ఓకే, ఇంకెవరైనా చదువుతారా? మాతాజీ హరే నేను కృష్ణ చదువుతాను. మాతాజీ. ఒక నిమిషం. ఏంటి? నేను మాతాజీ చదువుతాను మాతాజీ అన్నాను. ఇంకోళ్ళు ఎవరో ఏదో అంటున్నారు. నేనన్నాను మాతాజీ చదువుతాను అని కృష్ణకుమారి. ఆ మీరు చదవలేదా ఇందాక? నేను చదవరా మాతాజీ ఇది? చదవండి. వేమూరి భావాన్ని మాతాజీ చదివాక మీరు చదవండి. ఓకే, ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. చదవండి మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశతి యుక్తైవ ఆత్మానం మత్పరాయణః. హరే కృష్ణ మీ మాతాజీ. అనువాదం చదవండి. ఎవరైనా వేరే వాళ్ళు చదువుతారా మాతాజీ? చదవను నేను. ఎవరైనా చదువుతారా? అనువాదము, భాష్యము. హరే కృష్ణ మాతాజీ. మీ అనువాదం ఒకళ్ళు మనస్సును చదవండి, భాష్యం ఒకళ్ళు చదవండి. హరే ఓకే కృష్ణ రెండు మాతాజీ. పారాగ్రాఫ్. నీ మనస్సును సదా నీ చింతన యందే నిమగ్నము చేయుము. నా భక్తుడవు కమ్ము, నాకు నమస్కరింపుము, నన్ను పూజింపుము. ఈ విధముగా నా యందు సంపూర్ణ మగ్నుడవై నీవు నన్ను తప్పక చేరుదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 4 చెప్తున్నారు. మన్మన అంటే నా గురించి చింతించు, మద్భక్తో నా భక్తుడు బావు, మధ్యాజీమా నాకు నమస్కరించు, నా ఇంకా ఏంటంటే నమస్కరు నాకే నమస్కారం చెయ్యి, నా గురించే చింతించు, నా భక్తుడి బాబు నన్నే పూజించు, నాకు నమస్కారం చెయ్యి. ఈ 4 చెయ్యి అని చెప్తున్నారు. అలా చేస్తే గనక నా యందు నువ్వు భక్తివి అవుతావు, అంటే నన్ను తప్పకుండా చేరుతావు అని చెప్తాం అన్నమాట. ఇలాగ నా దగ్గరికి చేరుతావు అని చెప్పి ఇంకొక చోట ఎక్కడ చెప్పారు గుర్తుందా మీకు అందరికి? సింపుల్ శ్లోకం గుర్తు చేయనా? సర్వధర్మాన్ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతో సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అక్కడ కూడా అలాగే చెప్తున్నారు, నన్నే శరణు పొందు, నీ ధర్మాలన్నీ వదిలిపెట్టి నన్నే పూజించు. అలా చేయడం మూలంగా ఏంటంటే నువ్వు నన్ను చేరుతావు అని. ఇంకొకటి శ్లోకం కూడా మనం చదువుకున్నాము. 9.14 శ్లోకం అక్కడ 27 అక్కడ చదువుకున్నాం. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వామదర్పణం. నువ్వేం చేయాలి? నువ్వు చేసేది ఏదిందో, ఏం తింటున్నావో, ఏమేమి హోమాలు చేస్తున్నావో, ఏమేమి దానాలు చేస్తున్నావో, ఏ తపస్సులు ఆచరిస్తున్నావు, అవన్నీ కూడా నాకు నాకు కాదు, కృష్ణుడికి నన్ను అర్పించని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఇవన్నీ ఏం చెప్తున్నారు? మనల్ని నన్ను సెంటర్ ఆఫ్ నీ లైఫ్ గా చేసుకొని ఉండు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. అలా చేయడం మూలంగా ఏంటిట, మనము సంపూర్ణంగా మనం భగవంతుని ధ్యానంలో ఉంటూ మనం భగవంతుణ్ణి చేరగలుగుతాము అన్నమాట దీని అర్థం. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ భక్తి అనేది అనన్యమైన భక్తి అన్నమాట. అది దానిలో ఇంకా వేరే ఇంకేమి ఉండవు అన్నమాట, కలుషితం ఏమి ఉండవు. అందులో ఏమి మిలావట్ అంటాం చూసారా, అలా ఏమి ఉండదు. 24 క్యారెట్ గోల్డ్ అలాగా ఉంటుంది. వాళ్ళు 24 భగవంతుని యొక్క భక్తి మాత్రమే చేస్తూ ఉంటారన్నమాట. ఈ 4 చేస్తూ ఉంటేట అదే రియల్ భక్తి అని. అప్పుడు ఏంటంటే అలా చేస్తూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుడి యొక్క నామ రూప లీల గుణాలన్నింటినీ వింటూ ఉంటారన్నమాట. అలా వింటూ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు గోలోకం వెళ్తారు. అక్కడ కృష్ణుని గురించి చూడాలి, ఆయన గురించి సేవ చేయాలి అన్నమాట. సరే, ఇక్కడ అయితే ఇంకా ఏం చెప్తారంటే శ్రీల ప్రభుపాద ఈ పర్పట్లో ఏం చెప్తున్నారంటే, చాలా మంది మండేన్ వాళ్ళు ఉంటారు. మండేన్ అంటే వాళ్ళు భగవంతుని గురించి తెలియని వాళ్ళు, భగవంతుని నమ్మని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళందరూట వాళ్ళు ఏవేవో చెప్తూ ఉంటారు, వాళ్ళకి గిట్టనివన్నీ ఏవేవో చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో మనం పడకూడదు అని. ఎందుకు? మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే మనకి భగవద్గీత ఉంది, భాగవతం ఉంది, అవన్నీ ఉన్నాయి. ఆయన ఎలా ఉంటారు అనేది కూడా వర్ణనలో ప్రతి వాళ్ళు వర్ణిస్తూ ఉంటారన్నమాట. సో కాబట్టి అలాంటి వాళ్ళవి వింటూ ఉంటేట మనం భక్తి నుంచి డివియేట్ అయిపోతూ ఉంటాం. అంటే మనం పెడదారిని పడుతూ ఉంటాము. మనం భక్తిలో ఉన్నాం, అసలు మామూలుగానే మనం భౌతికంగా చాలా ఇదిగా ఉన్న వాళ్ళం, మనం ఏదో మెల్లిగా నేర్చుకుని భక్తిలోకి వస్తున్నాం. అలాంటిగా వచ్చినప్పుడు మనం ఏంటంటే భక్తుల యొక్క అసోసియేషన్ లో ఉంటే ముందుకు వెళ్తాం. అలా కాకుండా నాన్ డివోటీస్ గాని
ఈ మండేన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పే మాటలు విన్నాం అనుకోండి, మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతాం అన్నమాట. అసలు నిజంగా చెప్పాలంటే భగవంతుడి యొక్క జన్మ కానీ, కర్మలు కానీ మామూలుగా సాధారణమైన పిల్లలు ఎవరు చేసేవేమీ కాదనమాట. అందుకనే భగవద్గీతలో ఏం చెప్తారు? జన్మ కర్మచ మే దివ్యం అని. భగవంతుడి యొక్క జన్మ దివ్యమైనది, ఆయన కర్మలు కూడా చాలా దివ్యమైనవి అన్నమాట. అందుకని ఏంటంటే మనం తెలుసుకోవాలి. ఆయన యొక్క జన్మ ఎందుకు అంత దివ్యమైనది తెలుసుకోవాలి. ఆయన కర్మలు ఎంత దివ్యమైనవి అని మనకు తెలుసుకుంటూ మనం ఏంటంటే శుద్ధ భక్తి చెయ్యాలి అన్నమాట. శుద్ధ భక్తి చేస్తూ మనం ఉన్నామనుకోండి, ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు. అతను రాక్షస వంశంలో జన్మించాడు. అయినా సరే ఎంత అఫెక్షన్ మనకి భగవంతుడి మీద, అంటే ఎవరి మీదన్నా ఎంత ప్రేమతో చూపిస్తూ ఉంటాం చూసారా, మనకి ఇష్టమైన వాళ్ళ మీద. వాళ్ళు తిట్టినా సరే, మనకి ఏమన్నా సరే మనకి చాలా ఇష్టం అన్నమాట వాళ్ళు. కాబట్టి మనం ఎంతో అఫెక్షన్ చూపిస్తాం. అలాంటిది భగవంతుడు మనల్ని ఏమీ అనరు, మనల్ని తిట్టరు, ఏమీ అనరు. కానీ మనం అంత ప్రేమ చూపిస్తూ మనం భగవంతుడితో ఉన్నాం అనుకోండి, కృష్ణ కంపల్సరీగా మనకి దక్కుతారనమాట. అలా చేస్తేనే మనం భగవంతుడిని చేరగలుగుతాము అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ 4 చేయమంటున్నారు. ఈ 4 చేస్తే కంపల్సరీగా నువ్వు నా ధామానికి వస్తావు అని ఈ శ్లోకం యొక్క ముఖ్య మీనింగ్ అన్నమాట. ఇది 1, 2, 3, 4, 5 పారాగ్రాఫ్లు ఉన్నాయి. ఎవరైనా 5 హ్యాండ్ రైస్ చేయండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చదవండి. ఫస్ట్ ఎవరు చదువుతారు? చదవనా మాతాజీ? చదవండి, భాష్యం చదవండి. జై శ్రీల ప్రభుపాద్. జై శ్రీల ప్రభుపాదకి జై. కలుషితమైన ఈ భౌతిక జగత్తు బంధముల నుండి విముక్తిని పొందుటకు కృష్ణ చైతన్యమే ఏకైక మార్గమని ఈ శ్లోకమునందు స్పష్టంగా చెప్పబడినది. భక్తియుక్త సేవను దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునికే అర్పింపవలెనని స్పష్టంగా ఇక్కడ తెలుపబడిన విషయమునకు కొన్ని మార్లు అప్రామాణికులైన గీతా వాక్యాలను అర్థమును మార్చి చెప్పుదురు. దురదృష్టవశాత్తు అట్టి వాక్యాతలు అసంభవములైన విషయముల వైపునకే పాఠకులని మనస్సును మరలింతురు. శ్రీకృష్ణ భగవానునికి మరియు అతని మనస్సునకు భేదము లేదని అట్టి వాక్యాతలకు తెలియదు. శ్రీకృష్ణుడు పరతత్వమే గాని సామాన్య మానవుడు కాదు. శ్రీకృష్ణునకు అతని దేహమునకును అతని మనస్సునకును మధ్య ఎట్టి భేదములు ఉండవు. అవి అన్నియును ఆ భేదములు మరియు సంపూర్ణములైనట్టివి. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారు శ్రీ చైతన్య చరితామృతము ఆదిలీల 5.41 నందలి శ్లోకమును వారు రచించిన అనుభాష్యము వాక్యమున దేహి విభేదోయం నేశ్వరే విద్యుతే క్వచిత్ అను పురాణమునందలి శ్లోకమును ఉదహరించిరి. దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి అతని దేహమునకును ఎట్టి భేదమును లేదని దీని అర్థము. కానీ కృష్ణ సంబంధములైన విజ్ఞానమును ఎరుగనందున అట్టి వ్యాఖ్యాతలు శ్రీకృష్ణుని దేవాది దేవత్వమును మారుగా పరచి దేవాది దేవుడు అతని దేహము లేదా మనస్సు కంటే భిన్నమని వక్రముగా వ్యాఖ్యానింతురు. ఇది నిజానికి శ్రీకృష్ణ తత్వమునకు సంబంధించిన అజ్ఞానమైనను అట్టివారు సామాన్యులను మోసపుచ్చి లాభమును గడించుచుందురు. సూపర్, ఎంత బాగా చెప్పారు చూసారా. భగవంతుడు అంటే, థ్యాంక్ యూ మాతాజీ. భగవంతుడు అంటే ఏంటో తెలియదు అనమాట. ఇక్కడ ఆయన స్వయంగా చెప్తున్నాడు మనకి. భగవద్గీతలో కృష్ణుడు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అనమాట. నువ్వు ఎవరికి నమస్కారం చేస్తావు? నాకు నమస్కారం చేయి. నువ్వు ఎవరికి పూజ చేస్తావు? నాకే పూజ చేయి. నువ్వు మళ్ళీ ఇంకా ఏమేమి అర్పిస్తున్నావో అవన్నీ నాకే అర్పించు. నువ్వు ఎవరి గురించి చింతించాలి? నా గురించి చింతించు. నాకు ఎలా సేవ చేయాలి, నాకు ఏమైనా ఎలా అర్పించాలి అని వాటి గురించి ఆలోచించాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అప్రమాణికులైన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రామాణికంగా ఉన్న వాళ్ళు కాదనమాట. వాళ్ళు ఏం చేస్తారు, దానికి వాళ్ళు ఇష్టం వచ్చిన భాషను చెప్తూ ఉంటారన్నమాట. అలా చెప్పినప్పుడు దాని అర్థమే మారిపోతుంది. అంటే భగవంతుని కాదు అనే వాళ్ళు నిరూపించడానికి చూస్తూ ఉంటారు. దురదృష్టవశాత్తు ఏంటంటే మనకి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం కూడా ఏంటంటే అలాంటి వాటి వైపుకే వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అంటే బయట కనిపించేవి ఆల్ గ్లిటర్స్ ఈస్ నాట్ గోల్డ్ అని చెప్తారు చూసారా. అలా ఏవైతే గ్లిటర్ అవుతూ ఉంటాయి చూసారా, మెరిసిపోతూ ఉంటాయి, వాటి వైపుకే మన మనసు
వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళ వైపుకి మనం వెళ్ళకూడదు. అలా వెళ్ళడం మూలంగా ఏంటంటే మనల్ని మామూలుగా వాళ్ళు భక్తి నుంచి బయటకు తీసుకొచ్చేస్తున్నారు. కృష్ణుని మీద ఉన్న నమ్మకాన్ని మనల్ని మన దగ్గర నుంచి తీసేస్తున్నారన్నమాట. అలాంటి వ్యాఖ్యానాలు అంటే వాళ్ళు చెప్పే ఈ ఈ పర్పట్స్ అవన్నీ ఏముంటాయి చూసారా? అవన్నీ మన వీటికి కంప్లీట్‌లీ అపోజిట్‌గా ఉంటాయన్నమాట. అవన్నీ వినకూడదు అని. ఇక్కడ మనీకి ఏం చెప్తున్నారంటే కృష్ణుడు నిజంగా పరతత్వమే. అయినా సరే ఆయన సామాన్యమైన మానవుడు కాదన్నమాట. మామూలుగా మనం ఎలా అయితే జన్మ తీసుకుంటామో భగవంతుడు అలా జన్మ తీసుకోడు. ఇప్పుడు కృష్ణుడు పుట్టినప్పుడు కూడా ఏంటంటే దేవకి వసుదేవులకి పుట్టాడు కదా! వసుదేవుడి హృదయంలో ఆయన వచ్చి ఆయన హృదయం ద్వారా దేవకి గర్భంలోకి ప్రవేశిస్తారన్నమాట. ప్రవేశించి మామూలుగా ఇలా అవతరిస్తారు. అలాగా భగవంతుడు ఏంటంటే అలా అవతారం తీసుకొని వస్తారు. మామూలుగా మన మనుషులు జన్మ తీస్తారు. పిల్లలకి జన్మ ఇస్తాం కదా! అలా ఉండదన్నమాట. అదే ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తున్నారన్నమాట. చైతన్య చరితామృతలో వాటిలో ఆయన ఒక అనుభాష్యం రచించి ఉన్నారు. అందులో చెప్తున్నారు. అది ఆ శ్లోకం ఏంటంటే కూర్మ పురాణం అని మనకి పురాణాలు ఉన్నాయి కదా! వాటిల్లో ఒక పురాణం కూర్మ పురాణం. మనకు తెలుసు పద్మ పురాణం, గరుడ పురాణం అవన్నీ ఉన్నాయి కదా! అలాగే కూర్మ పురాణం. అందులో ఒక శ్లోకం అన్నమాట. అందులో ఏం చెప్పారట? దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఆయనకి ఆయన దేహము ఆయనకి కృష్ణునికి ఆయన దేహానికి భేదం లేదు. ఎట్టి భేదం లేదని చెప్తున్నారన్నమాట. అంటే కృష్ణ సంబంధమైన విజ్ఞానం అంటే ఆయన జన్మ గురించి గాని, ఆయన లీలల గురించి గాని, వాటిని గురించి మనం తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఆయనే దేవాది దేవుడు. ఆయన వేరు కాదు అని చెప్పడం అన్నమాట ఇక్కడ చెప్తున్నారు. కానీ వేరే మిగతా వాళ్ళు చెప్పే వ్యాఖ్యానాలతో ఏంటంటే కృష్ణుడు ఆయన నిజమైన ఈ దేవుడు కాదని ఇవన్నీ అవన్నీ చెప్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారన్నమాట. మోసం చేస్తూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు డబ్బు గడిస్తున్నారు అని చెప్తున్నారు శ్రీల ప్రభుపాద మనకిక్కడ. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం ఏదన్నా చదువుకోవాలనుకోండి భగవద్గీత, భాగవతం గాని, పురాణాలు గాని మనం తెలుసుకోవాలంటే ఒక పరంపరలో వచ్చే వాళ్ళ దగ్గర నుంచి మనం జ్ఞానాన్ని తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటేనే మనం కరెక్ట్ వేలో భక్తి చేయడానికి వెళ్తాం. అయితే మన ఆచార్యులు ఒక ఆయన చెప్తున్నారన్నమాట. మనం ఎలా తెలుసుకోవాలి? ఇది ఎవరో క్వశ్చన్ కూడా అడిగారు. అడిగితే ఎలా తెలుసుకోవాలి? ఇప్పటికి చాలా మంది బాబాలు వాళ్ళందరూ ఉన్నారు. అందరూ మేము భగవంతుడిని చూపిస్తాము అని అంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు భగవంతుడు ఎవరు అంటే వాళ్ళే స్వయంగా భగవంతులు అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి పాదాలకి నమస్కారం చేయాలి, వాళ్ళకే అన్ని చేయాలి. కానీ ఎవరైతే కృష్ణుణ్ణి చేరే మార్గాన్ని చూపిస్తున్నారో వాళ్ళు నిజమైన గురువులు. అది మాత్రం గుర్తుపెట్టుకొని మనం ఎలా పడితే వాళ్ళు ఎవరి వైపు పడితే వాళ్ళ వైపు వెళ్ళి మనం మోసపోకుండా ఉండాలి అని ఇక్కడ ప్రభుపాద యొక్క మీనింగ్. ఓకేనా? నెక్స్ట్ రేణుగా మాతాజీ చదవండి సెకండ్ పారాగ్రాఫ్. విజయ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. శ్రీకృష్ణుని ధ్యానించు దానవులు సైతము కొందరు కలరు, కాని వారు ఆ భగవానుని అసూయతో ధ్యానించుచుందురు. ఇక్కడ ఇదే కదా, కొందరు అసుర ప్రవృత్తి కలవారు. అదేనా చదువుతుంది మీరు? సెకండ్ పారాగ్రాఫ్. ఇగో నేను ఇక్కడ చెప్తున్నాను. మీరు బుక్ లో చదువుతున్నారా? అవును మాతాజీ. 34 శ్లోకమే కదా సెకండ్ అవును పారాగ్రాఫ్. మాతాజీ. మన్మన భవ మద్భక్త. ఓకే చదవండి. శ్రీకృష్ణుని ధ్యానించు దానవులు సైతము కొందరు కలరు, కాని వారు ఆ భగవానుని అసూయతో ధ్యానించుచుందురు. అట్టి వారికి ఉదాహరణము శ్రీకృష్ణుని మేనమామ అయిన కంసుడు శ్రీకృష్ణుని అతడు సదా తన శత్రువుగా తలచుచుండెను. కృష్ణుడు వచ్చి ఎన్నడూ తనను సంహరించునోయని అతడు సదా భీతితో ఉండేడివాడు. వాస్తవమునకు అట్టి చింతనము మనకు ఏమాత్రము సహాయభూతము కాదు. శ్రీకృష్ణుని ప్రతి ఒక్కరూ భక్తిభావముతోనే చింతించవలెను. అది ఏ నిజమైన భక్తి. దాని కొరకై ప్రతి ఒక్కరూ కృష్ణ సంబంధ విజ్ఞానమును నిరంతరము అభ్యసించవలెను. కాని అనుకూలమైన అభ్యాసము ఎట్టిది? ప్రామాణికుడైన గురువు నుండి గ్రహించునదే అట్టి అనుకూల అభ్యాసము కాగలదు. శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడైన దేవదేవుడు. ఇదివరకే పలుమార్లు వివరించినట్లు అతని దేహము భౌతికమైనది కాక సచ్చిదానందమయమైనట్టిది. ఈ విధమైన కృష్ణ పరిచర్చ మనుజుడు భక్తుడగుటకు తోడ్పడగలదు.
అప్రమాణికుల వలన శ్రీకృష్ణుని అన్య విధముగా అవగాహన చేసుకునుట నిరుపయోగమే కాగలదు. కనుక ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడే ఉండండి మాతాజీ చదివి ఒక్క నిమిషం. సో ఓకే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనము భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాము, శత్రువులు కూడా భావిస్తున్నారు. కృష్ణుని ఏంటంటే అసూయతోటి కంసుడు గురించి చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద ఎగ్జాంపుల్. కంసుడు 24 గంటలు కృష్ణుని స్మరిస్తూ ఉన్నారు. ఎలాగా? ఆయన వచ్చి చంపేస్తాడేమో అని చెప్పి. ఎందుకు? అక్కడ ఆకాశవాణి చెప్పింది కదా, నీ నీ చావు మీ చెల్లెలి యొక్క 8వ గర్భంలో వచ్చే శిశువు వల్ల పోతావు అని చెప్పాడు కదా. అందుకని ఎక్కడ ఉన్నాడో, ఎప్పుడు వచ్చి నన్ను చంపేస్తాడో అని అనుకుంటూ కృష్ణుని తన శత్రువుగా 24 గంటలు స్మరిస్తూ ఉన్నాడు అనమాట. అలా స్మరించడంలో మనకి ఏమి ఉపయోగం ఉండదు. కానీ మనం భక్తితోటి ప్రేమతోటి మనం స్మరించడం మూలంగా ఏంటంటే మనం భగవంతుని ధామానికి వెళ్ళగలుగుతాము అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇంకా ఎందుకు అనంటే భగవంతుడు మనం తెలుసుకున్నాం సచ్చిదానంద స్వరూపుడు అని చెప్పేసి చదువుకున్నాం కదా. సో భగవంతుణ్ణి ధ్యానించాలి, చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి? అభ్యాసేనతు కౌంతేయ. అభ్యాసం వల్ల సాధన ద్వారా మనం భగవంతుడిని చేరుకోగలుగుతాం అన్నమాట. ఈ రకంగా మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలి ప్రామాణికమైన గురువుల ద్వారా. ఈ అప్రమాణికుల ద్వారా మనం తెలుసుకోకుండా ఉండడమే మంచిది అని చెప్తున్నారు. తర్వాత 3rd పారాగ్రాఫ్ చదవండి. విజయమాత చదవండి. కనుక మానవుడు శాశ్వతము ఆద్యము అయిన శ్రీకృష్ణుని రూపమునందే తన మనస్సును కేంద్రీకరింపవలెను. శ్రీకృష్ణుని దేవాది దేవుడని హృదయపూర్వకంగా విశ్వసించి అతనిని ఆరాధింపవలెను. భారతదేశమున శ్రీకృష్ణుని ఆరాధించుట కొరకై అనేక వేల మందిరములు కలవు. అక్కడ భక్తియుక్త సేవ నిరంతరము అభ్యసింపబడును. ఇట్లు అభ్యసించినప్పుడు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణునకు ప్రణామములు అర్పింపవలెను. శ్రీ విగ్రహము ఎదుట శిరస్సు ఉంచి తమ మనోవాక్కాయ కర్మలను అన్నింటినీ భక్తి అందే నిమగ్నము కావింపవలెను. తద్వారా అన్యచింత లేకుండా మానవుడు కృష్ణ చైతన్యమునందు పరిపూర్ణముగా నెలకొనగలడు. ఇది అతడు కృష్ణలోకమును పొందుటకు తోడ్పడును. కనుక ఎవరునూ కపటులు అప్రామాణికులైన వ్యాఖ్యాతల రచనల వలన నిజమైన మార్గం నుండి వైదొలగరాదు. అతడు శ్రీకృష్ణుని గుర్చిన శ్రవణ కీర్తనలతో ఆరంభమగు నవవిధ భక్తియుక్త సేవ విధానం నుండి నెలకొనవలెను. అట్టి శుద్ధ భక్తియుక్త సేవయే మానవ సమాజమునకు లభించిన అత్యుత్తమ వరప్రసాదము. హరే కృష్ణ. మనం ఏంటంటే మనం భగవంతుణ్ణి ఆ రూపాన్ని మన మనసులో ఉంచుకోవాలన్నమాట. మనకి కృష్ణ మందిరాలు చాలా ఉన్నాయి. శుభ్రంగా వెళ్ళండి, కృష్ణుని రూపం చూడండి, ఆ రూపాన్ని మీ మనసులో నిలుపుకోండి. ఎప్పుడైనా సరే మనము కాన్స్టెంట్ గా ఒక రూపం మీద మనం ధ్యానం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ రూపమే మనం కళ్ళు మూసుకున్నా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అట్లా ఆ రూపాన్ని మీరు మనసులో ముద్రించుకోండి, ధ్యానంగా నిలుపుకోండి. ఆ విగ్రహాలకి ప్రణామం చేయండి. అక్కడ ఏదన్నా సేవ ఏదన్నా ఉందనుకోండి, అక్కడ సేవ అవన్నీ కూడా చేస్తూ శ్రీ విగ్రహాల ఎదుర శిరస్సు ఉంచి మన కర్మలన్నీ కూడా భగవంతుడికి అర్పిస్తూ ఉండడం మూలంగా మనం కృష్ణ చైతన్యంలో ఉంటూ ఉంటాము అని చెప్తున్నారు. కాబట్టి అలా చేస్తూ ఉండడం వల్ల ఈజీగా మనం కృష్ణలోకానికి చేరగలుగుతాము అని చెప్తూ, అసలు మన భక్తి అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది? శ్రవణ కీర్తన ద్వారా స్టార్ట్ అవుతుంది. అది నవభేద భక్తుల్లో ఫస్ట్ది శ్రవణం అన్నమాట. ఆ శ్రవణం ద్వారా మనం చేస్తూ ఉంటాం. అలా చేస్తూ శుద్ధ భక్తిలో మనము అంటే ఆ భగవంతుని యొక్క భక్తియుత సేవలో మనం నెలకొని ఉన్నాం అనుకోండి, అదే మనకి మన జీవితానికి నిజమైన వరప్రసాదం లాంటిది. కాబట్టి స్వయంగా భగవంతుడు చెప్తున్న ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవేవైతే ఉన్నాయో మనం అవన్నీ ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. దీంతో ఈ చాప్టర్ 9వ చాప్టర్ ఫినిష్ అవుతుంది. ఇప్పుడు మనం భక్తి యోగంలో ఉన్నాం. 7, 8, 9, 10, 11, 12 చాప్టర్స్ వరకు భక్తి యోగం. అంటే ఇప్పుడు 7వ చాప్టర్ నుంచి మనం స్టార్ట్ చేసుకున్నాం భక్తి యోగా అనేది. ఆ 7, 8 చాప్టర్స్ లో ఏం చెప్పారు ఏంటి అనేది ఇక్కడ ప్రభుపాద మళ్ళీ మనకు ఒకసారి సమ్మరైజ్ లాగా ఇస్తున్నారు. అరుణ మాతాజీ చదవండి భగవద్గీత ఎందలి అది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జ్ఞానము, యోగము, కామ్య కర్మల నుండి విడివడిన విశుద్ధ భగవద్భక్తిని భగవద్గీతలోని 7వ, 8వ అధ్యాయాలు వివరించాయి. పూర్తిగా పవిత్రులు కాని వారు భగవంతుని వివిధ రూపాలకు అంటే నిరాకార బ్రహ్మజ్యోతికి, హృదయస్థ పరమాత్మకి ఆకర్షితులైన విశుద్ధ భక్తుడు నేరుగా దేవదేవుని సేవను చేపడతాడు.
దేవతల అర్చనలో నెలకొన్నవాడు పరమ బుద్ధిహీనుడని, అతడు ఏనాడు శ్రీకృష్ణుని పరమ వరదానాన్ని పొందలేడని స్పష్టంగా చెప్పే ఒక రమ్యమైన శ్లోకము శ్రీకృష్ణుని గురించి ఉన్నది. భక్తుడు మొదట్లో ఒక్కొక్కప్పుడు ప్రామాణికత నుండి పతనం చెందిన ఇతర తత్వవేత్తలు యోగుల కంటే ఉన్నతునిగానే భావించాలి. నిరంతరము కృష్ణ భక్తిభావంలో నెలకొన్న వ్యక్తిని పరిపూర్ణ సాధువుగా అర్థం చేసుకోవాలి. అతని ఆకస్మికమైన ఆభక్తి కలాపాలు నశించిపోయే శీఘ్రమే అతడు నిస్సందేహంగా పరిపూర్ణతలో నెలకొంటాడు. భగవంతుడు స్వయంగా విశుద్ధ భక్తుల రక్షణను స్వీకరిస్తాడు కనుక విశుద్ధ భక్తుడు పతనం చెందే అవకాశమే లేదు. అందుకే బుద్ధిమంతుడైన వ్యక్తి కృష్ణ భక్తి భావన పద్ధతిని నేరుగా చేపట్టి ఈ భౌతిక జగత్తులో సుఖంగా జీవించాలి. చివరకు అతడు శ్రీకృష్ణుని పరమ వరదానాన్ని పొందుతాడు. శ్రీమద్ భగవద్గీతలోని పరమగుహ్య జ్ఞానం అనే 9వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 7, 8 అధ్యాయాల్లో మనము ఆ యోగం అంటే ఏంటి, వాళ్ళకి కామ్య కర్మలు ఎలా చేయాలి, వాటిని శుద్ధ భక్తితో ఎట్లా సేవ చేయాలి, అవన్నీ వివరించి చెప్పారు. తర్వాత ఎవరైనా సరే భగవంతుని యొక్క భక్తి పొందాలి అంటే బ్రహ్మజ్యోతిలోను వాటిలోకి ఆకర్షితులై ఉంటారు. కానీ శుద్ధ భక్తులు మాత్రం ఏంటంటే భగవంతుని యొక్క సేవ ప్రత్యక్షంగా సేవ చేస్తారు. అది టెంపుల్లో కానివ్వండి, మన ఇంట్లోనే మన విగ్రహాలు కానీ ఏదైనా సరే, విగ్రహాలు లేకపోతే పటాలు పెట్టుకొని ఏమైనా సరే మనం భగవంతుని యొక్క సేవ చేస్తాం. ఏం చేస్తున్నాం? వండుతాము, భగవంతుడికి ఆఫర్ చేస్తాము, పూలమాలలు కడతాము, చేస్తాము, దీపం వెలిగిస్తాము, భగవంతుడికి మంగళారతి, మధ్యాహ్న ఆరతి, తర్వాత సాయంత్రం సంధ్యా ఆరతి అవన్నీ ఇస్తున్నాం. ప్రేమతోటి చేస్తున్నాం అన్నమాట. అది మనం చేసే భక్తియుత సేవ. అయితే భక్తుడు అనేవాడు ఇవి చేస్తూ ఉంటాడు అనమాట. ఈ సేవలు మాత్రమే స్వీకరిస్తాడు అని చెప్పి చెప్తున్నారు. సో ఇంకా ఏంటంటే భగవంతుణ్ణి పూజించడం అంటే దేవుడికి మనం పూజిస్తూ ఉంటాం చూసారా, అది ఎలాంటి వాళ్ళైనా చేయొచ్చు అనమాట. మందమతిలో అయినా ఉన్న వాళ్ళైనా చేయొచ్చు. ఏముంది, వాళ్ళకి నేర్పిస్తాము. చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఏం తెలీదు. మనం చేస్తున్నామంటే వాళ్ళు కూడా వచ్చి చేస్తూ ఉంటారు. సో అట్లాగా కొంచెము మెంటల్లీ రిటార్డెడ్ గా కూడా ఉంటారు. వాళ్ళు ఏంటి, వాళ్ళ బుద్ధి కొంచెం తక్కువగా ఉంటుంది. పెద్దవాళ్ళైనా సరే చిన్న పిల్లల స్వభావం అట్లా. వాళ్ళు కూడా మనం చేస్తూ ఉంటే చూడండి, మీరు చాలా చోట్లకి వెళ్ళండి, మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళకి మనం ఇలా అంటే వాళ్ళు కూడా ఇలా అంటారు, మనం ఇట్లా అంటే వాళ్ళు ఇలా అంటారు, మనం తింటామని నోట్లో పెట్టుకుంటే వాళ్ళు తింటారు. అట్లాగే ఏంటంటే మనం అలాంటి వాళ్ళు కూడా అలాంటిది చెయ్యొచ్చు, భక్తి అనేది చెయ్యొచ్చు అనమాట. అయితే భగవంతుడిది విగ్రహం ఉంది చూసారా, అది విగ్రహాన్ని మనం చూడాలన్నమాట. చూసి మనం అది ఆ రూపాన్ని మన హృదయంలో పెట్టుకుంటూ మనం భక్తి అనేది చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏ స్థితికి అయితే వెళ్తామో అక్కడి నుంచి మనం పతనం చెందినా సరే మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ మనం భక్తిలోకి రాగలుగుతాము అని చెప్తున్నారు. కాకపోతే ఎప్పుడు కృష్ణ చైతన్యంలో ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలా ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రత్యక్షంగా వాళ్ళు బుద్ధిమంతుడైన వాళ్ళు నిజంగానే కృష్ణ కాన్షియస్ లో కంటిన్యూ అవుతారు. అలా కంటిన్యూ అవుతున్న వాళ్ళ జీవితం సుఖంగా ఉంటుంది. అంటే భౌతిక జగత్తులో ఆనందంగా ఉండడం అంటే చాలా కష్టం. అలాంటిది భక్తి చేస్తూ మనం భౌతిక జగత్తులో ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా ఆనందంగా ఉండొచ్చు అనమాట, భక్తి చేసుకుంటూ. అలా చేసిన వాళ్ళు ఏం చేస్తారు, చివరికి భగవంతుడి ధామానికి వెళ్తారనమాట. ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ ధామానికి, ఆయన ధామానికి వెళ్తారు అని చెప్తున్నారు. ఓకే, ఇది మనము 9th చాప్టర్ ఫినిష్ చేసుకున్నాము. రేపు మొన్న అందరూ అడిగారు ఎవరి గురించి చెప్పమని, నిత్యానంద ప్రభు గురించి. ఎస్, నిత్యానంద ప్రభు గురించి చెప్పమని అడిగారు. రేపు నిత్యానంద ప్రభు గురించి చెప్పుకుందాము. వీలైతే గనక నిన్ననే నరోత్తమ దాస్ ఠాకూర్ది అపీరెన్స్ డే అయింది, ఆయన గురించి కూడా కొంచెం చెప్పుకొని రేపు ఫినిష్ చేసుకుందాం. మండే మళ్ళీ 10th చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి 9th చాప్టర్ ఒకసారి సమ్మరీ చెప్పుకున్న 10 నిమిషాలు 10th చాప్టర్ చదువుకుందాం, సరే? సో ఇందాక గుర్తు చేయమన్నాను ఈ శ్లోకం ఏంటంటే చాలా మంచి శ్లోకం అన్నమాట. ఏంటి మాతాజీ? శ్లోకం ఇందులో పెట్టారా? గ్రూప్ లో పెడతానన్నారు. ఎట్లా మాతాజీ? పెడతా. నాకు మా క్లాస్ అయిపోయాక మిగతా పనులు ఉండే కదా, అందుకని వీలు కాలేదు. నేను పెడతాను, ఇప్పుడు పెడతాను, అయిపోయాక, ఈ క్లాస్ అయిపోయాక పెడతాను. ఇది ఏంటంటే పద్యావళిలో రూప గోస్వామి రాస్తారనమాట, టెక్స్ట్ 8. ఇందులో ఏం చెప్తారంటే
ఇందులో ఏం చెప్తారంటే, ఒక వేటగాడికి ఏం ధర్మం చేసి తెలుసని అతను అంత భక్తుడు అవ్వగలిగారు. అంటే భగవంతుడు భక్తుడు అవ్వాలి అంటే గనక భగవంతుడి కృప ఉండాలి. అతను అంత గొప్ప భక్తుడు అవ్వగలరు. అంటే భక్తి చేశాడు కదా, అతను వేటగాడి అయి ఉండే అతను భక్తి చేశాడు. అలాగే ధ్రువుడికి ఏమంత వయసు ఉందని, అతనికి ఏం తెలుసని అతను అంత గొప్ప భక్తుడయ్యాడు. వయసుతోటి సంబంధం లేదు, వేటగాడు ఏం ధర్మం చేశాడో దాంతోటి సంబంధం లేదు. సరే, అలాగే గజేంద్రుడికి ఏం జ్ఞానం ఉందని అతను భగవంతుడిని ప్రార్థించాడు. అన్ని వేల సంవత్సరాలు తను యుద్ధం చేస్తూ ఆ క్రొకడైల్ తోటి, మొసలితోటి యుద్ధం చేసి తను ఆ భగవంతుడిని కీర్తించాడు. అతనికి ఏం జ్ఞానం ఉందని, ఒక జంతువు కదా. సరే, కుబ్జ ఏమంత అందంగా ఉందని, ఆవిడ అందంతో ఉంది కాబట్టి భగవంతుడిని భక్తి చేయడం కాదనమాట. అలాగే సుధాముడికి ఏమంత ఐశ్వర్యం ఉంది, వచ్చాడు చిన్న మూటలో అటుకులు, చిరిగిపోయిన గుడ్డలో మూట కట్టుకుని అటుకులు తీసుకొని వచ్చాడు. అతనికి ఏమంత ఐశ్వర్యం ఉందని అతను భక్తి చేశాడు. సో అలాగే విదురుడు ఒక ఉన్నతమైన ఫ్యామిలీ నుంచి వచ్చాడా అంటే లేదు, ఒక దాసీపుత్రుడు. అతనికి ఏమంత గొప్ప ఉన్నతమైన వంశంలో ఉన్నాడని చెప్పి అతను భక్తి చేశాడు. ఓకే. ఉగ్రసేనుడిది ఏం పౌరుషం, ఉగ్రసేనుడు యుద్ధం చేయలేడు, ఏం చేయలేడు, ఆ రాజసింహాసనం మీద కూర్చున్నాడు. కృష్ణుడు వెళ్లి యుద్ధాలు అవన్నీ చేసేసి వచ్చి ఆ పేరు క్రెడిట్ మాత్రం ఉగ్రసేనుడికి ఇచ్చాడు. అతను రాజుగా కూర్చొని ఉన్నాడు. అతనికి ఏమంత పౌరుషం అంటే, ఆ యుద్ధం చేసే ఇదంతా అతనికి ఏముంది, దాన్ని పౌరుషం అంటారు అనమాట. అతనికి ఏముంది కానీ నీ భక్తుడు. ఓకేనా. అలాగే ఇంకా వాళ్ళందరికీ ఏమున్నాయి అని చెప్పి వాళ్ళందరికీ అలా ఎలా వచ్చావు, వాళ్ళందరికీ నువ్వు ఎలా దొరికావు అంటే, వాళ్ళందరూ భక్తి చేయడం మూలంగానే నువ్వు దొరికావు అన్నమాట. సో కాబట్టి ఏంటంటే, భక్తి చేయడానికి మనకి ఏం ధర్మం చేశాము అనేది కాదు, నాకు ఎంత వయసు ఉంది అనేది కాదు, నాకు ఎంత జ్ఞానం ఉంది అనేది కాదు, నాకు ఎంత అందం ఉంది అనేది కాదు, నాకు ఎంత ఐశ్వర్యం ఉంది అనేది కాదు, నేను ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అనేది కాదు. అలాంటివి ఏమీ ఉండవు అన్నమాట. భక్తి సేవ అనేది ఇంపార్టెంట్ భగవంతుడికి. ఆ సేవ చేశారనుకోండి, అలాంటి వాళ్ళకి మాధవుడు ఈజీగా దొరుకుతాడట. కాబట్టి భక్తి చేయడానికి మనకి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదనమాట. కిషోర్ దాస్ బాబాజీ గురించి, ఆయన ఒక ఇల్లిటరేట్, ఆయనకు చదువు రాదు, ఏమీ రాదు, అయినా సరే ఏంటంటే ఆయన గొప్ప భక్తుడు. ఎందుకు? ఆయన ఆచరించాడు, భక్తియుత సేవ చేశారు. సరేనా. ఆయన్ని ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడిగా ఆయన గురువు ఆయన్ని నియమించారనమాట. కాబట్టి భక్తి అనేది చేయడానికి మనకి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. నేను అందంగా ఉన్నానా, నా దగ్గర ధనం ఉందా, నా దగ్గర ధనం లేదా, ఇంకా ఏమైనా జ్ఞానం ఉందా, నేను అవన్నీ చేశాను, ఏం అవసరం. భగవంతుని భక్తి చెయ్యాలి అంటే మన గురువులు చెప్పినది ఏంటి? ఆ హరినామాన్ని జపించడము, భక్తియుత సేవ చేయడం. అలా చేస్తే గనక భగవంతుడు ఈజీగా, మాధవుడు ఈజీగా వాళ్ళకి లొంగిపోతాడట, ఆ ప్రేమ అనేది ఇచ్చేస్తాడట. అది చాలా బ్యూటిఫుల్ శ్లోకం అది. సో ఈ రకంగా మనం భక్తి చేయాలి. నాకు ఇది ఉందా, అది లేదా అని కాదు. అయితే చెప్తారనమాట, బాధగా ఉన్నావా శాంతి చేయి, ఆనందంగా ఉన్నావా శాంతి చేయి, కష్టంలో ఉన్నావా శాంతి చేయి, సుఖంలో ఉన్నావా శాంతి చేయి, ఆకలేస్తుందా శాంతి చేయి, తిన్నావా ఫుల్గా శాంతి చేయి, ఏది ఉన్నా సరే చాంటింగ్ చేయి, హరినామాన్ని పలుకు. అలా పలుకుతూ ఉంటే మన జీవితం కూడా ధన్యమైపోతుంది అనమాట. సో అలాగ చేస్తూ మనం భగవంతుని యొక్క భక్తి చేయాలి అని చెప్తారు. ఓకేనా. ఇది శ్లోకం, నేను ఇందాక మీకు చెప్తాను అన్నది. కాబట్టి అందరూ రోజు చాంట్ చేయండి, భక్తి చేయండి, భగవంతుడి ప్రేమ అనేది పొందండి. ఇప్పుడు అడగండి, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవు కానీ మాతాజీ, నేను ఒకటి షేర్ చేసుకుందాం అనుకున్నాను హరే కృష్ణ మంత్రం గురించి. ఒకసారి మేము మామూలుగా ఇక్కడ మాకు జగన్నాథ స్వామి గుడి ఉంటే అక్కడికి వెళ్ళి వస్తున్నాం మాతాజీ. మాతో పాటు ఒక ఆమె కూడా వచ్చారు. ఆమె వచ్చేటప్పుడు అన్నారనమాట, నాకు ఈ వీళ్ళంతా నైవేద్యాలు పెడుతున్నారు, నైవేద్యాలు పెట్టేటప్పుడు ఈ శ్లోకాలన్నీ చదువుతున్నారు, నాకేమి చదువు రాదమ్మా, నాకేమీ రాదు, ఏదో నేను ప్రసాదం ఏదన్నా చేసుకుంటే దేవుడికి అలా పెట్టేసుకొని ఊరుకుంటాను అని చెప్పేసి అన్నారు మాతాజీ. అంటే నేను అప్పుడు ఇంకా అదే చెప్పాను అనమాట, మీరేం అనుకోవక్కర్లేదండి, అవన్నీ కూడాను హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇదొక్కటి చదువుకోండి చాలు, ఏం చదువు రావక్కర్లేదు మీకు అని చెప్పాను మాతాజీ. అది షేర్ చేసుకుందామని అనుకున్నాను. కరెక్ట్. ఏం చేసినా మరో హరి చేయండి, 24 గంటలు హరినామం చేయండి, హరినామం చేస్తూనే ఉండండి. ఆ నాలుక మీద ఏంటంటే ఆ హరినామము నాట్యం ఆడుతూ ఉండాలట. అలా చేస్తూ ఉంటే గనక మనం చేసే కర్మలు కూడా ఏంటంటే
పయస్ యాక్టివిటీస్ పుణ్యకార్యాలుగా అయిపోతాయి. తర్వాత మన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ డెబిట్ ఉంటాయి చూసారా, పాపాలు పుణ్యాలు అట్లాంటివి ఏమీ లేకుండా నల్లిఫై అయిపోతుంది, జీరో బ్యాలెన్స్ అయిపోతుంది. జీరో బ్యాలెన్స్ అయిపోతే మనం అప్పుడు భగవంతుని ధామానికి ఈజీగా వెళ్ళగలుగుతాం అన్నమాట. ఓకేనా? సో ఆల్రెడీ 11:30 అయింది. ఎవరికి డౌట్స్ లేవు కాబట్టి నేను